హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండి. దిస్ ఈజ్ ఓవరాల్ కవరేజ్ ఆఫ్ ఆల్ టాపిక్స్ ఫ్రమ్ జేఏబి అండ్ సిఏబి మోస్ట్లీ ఎక్సెప్ట్ ది న్యూమరికల్ ప్రాబ్లమ్స్. అది ఏంటంటే ఇప్పుడు జేఏబి తీసుకున్నారు అనుకోండి, అకౌంటెన్సీలో మీకు దట్ మీన్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ అర్థమెటిక్స్ అని వస్తుంది మీకు. అంటే క్రాస్ రేట్స్, ఎక్స్చేంజ్ రేట్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, ఎన్ఆర్ఐ బిజినెస్, ఎన్ఆర్ఐ అకౌంట్స్. అలాగే ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ లీగల్ అండ్ పీపీబీ తీసుకున్నట్టే కనుక యూ విల్ కమ్ అక్రాస్ దట్ లెటర్ ఆఫ్ క్రెడిట్, టైప్స్ ఆఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్, అలాగే ప్రీ షిప్మెంట్, పోస్ట్ షిప్మెంట్, యూసీపీడీసీ. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టాపిక్స్ కవరేజ్ ఆఫ్ దట్ ఫారిన్ ఎక్స్చేంజ్. The same thing, same topics also will come across in that JAB also. Bfm తీసుకున్నట్టు మాడ్యూల్ ఏ, దట్ ఈస్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఎక్స్క్లూజివ్ దట్ ఫండమెంటల్స్ ఆఫ్ దట్ ఫారిన్ ఎక్స్చేంజ్. అలాగే ట్రెజరీ మేనేజ్మెంట్లోకి వచ్చినట్టు ట్రెజరీమెంట్లో డెరివేటివ్స్, దట్ ఆప్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్, ఫీచర్స్, ఫార్వర్డ్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది ఈజియెస్ట్ వేలో ఐ విల్ ట్రై టు ప్రజెంట్ ఇట్, so that from this you can extend your preparation in depth of that other subject. Okay nandi? Now let me start from that. Foreign exchange. What is foreign exchange? Foreign exchange ante ఏమిటి? See, it is a mutual exchange of currencies, just like commodity exchange in barter system. ఫారిన్ ఎక్స్చేంజ్ మనం నేర్చుకునేటప్పుడు బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఐ విల్ సే దట్ ఓన్లీ దట్ పాయింట్, ఫోకస్ పాయింట్ ఏంటంటే, let us presume that whatever that we are dealing with that foreign currency, different currencies, Japanese yen, US dollars, and German franc, Swiss dollars, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కదా, డిఫరెంట్ కరెన్సీస్, కంట్రీ కరెన్సీస్, పర్మిటెడ్ కరెన్సీస్ అంటాం. వీటిలన్నిటిని మీరు కాసేపు కరెన్సీస్ పక్కన పెట్టండి, గూడ్స్ అనుకోండి. ఎందుకంటే బార్టర్ సిస్టమ్ అనేది ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. ఒకప్పుడు ఈ మార్కం అనేది, కరెన్సీ మార్కం అనేది లేనప్పుడు, అంటే ఈ డబ్బులు అనేది లేనప్పుడు గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సపోజ్ దోసకాయలు పండించుకున్నవాడు సంతకు తీసుకెళ్ళి దోసకాయలు ఇచ్చి కొంచెం రైస్ కలెక్ట్ చేసుకున్నారు. అలాగే రైస్ పండించేవాడు రైస్ పండించి అది ఇచ్చి వేరే చింతపండే తీసుకున్నారు. అలాగే ఒక పర్టికులర్ మార్కెట్లో దే యూజ్ టు ఎక్స్చేంజ్ దేర్ గూడ్స్ ఫర్ దేర్ కన్జంప్షన్, ఎందుకంటే మార్క్ అనేది లేదు కాబట్టి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా అటువంటిది, ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఎవరి కరెన్సీస్ వాళ్ళని లెట్ us say ఇట్ ఈస్ గూడ్స్ అనుకోండి. అనుకున్న తర్వాత ఆ గూడ్స్, నాకు అవసరమయ్యే గూడ్స్ నేను నా కరెన్సీ నేను ఇచ్చుకుని వేరే కరెన్సీ తోటి నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను. ఏ రకంగా ఎక్స్చేంజ్ చేసుకుంటానంటే, సపోజ్ జర్మనీ నుంచి నాకు ఒక స్కానింగ్ మిషన్ కావాలి. ఇట్స్ కాస్ట్ ఈజ్ 1 crore, ₹1 అనుకోండి. ఇప్పుడు నేను తీసుకెళ్ళిన నా ఇండియన్ రూపీస్ నేను ఇచ్చాను అనుకోండి, తీసుకుంటారా అది? బికాస్ దే వోంట్ యాక్సెప్ట్, ఇట్ ఈస్ మై హోమ్ కరెన్సీ, బట్ దే నో నీడ్ ఆఫ్ మై కరెన్సీస్ రూపీస్ దేర్. ఓకే, అప్పుడు నాకు కామన్ కరెన్సీ కింద సపోజ్ దే మే ఆస్క్ ఇన్ డాలర్స్లో అడుగుతాడు అనుకుందాం. సో ఐ షుడ్ హ్యావ్ సమ్ డాలర్స్ విత్ మీ. అప్పుడు ఈ డాలర్స్ నేను ప్రొక్యూర్ చేయాలంటే నేనేమైనా ఎక్స్పోర్ట్ చేసి నేను డాలర్స్ కనుక గెయిన్ చేస్తే, ఎందుకంటే ఈ డాలర్స్ యుఎస్ సంబంధించిన కంట్రీ నుంచి కనుక నాకేమైనా డాలర్స్ రూపంలో నాకేమైనా వస్తే ఆ డాలర్స్ని నేను గూడ్స్ కింద ఉపయోగించుకుని నేను దేనికైనా సరే మార్కానికి ఉపయోగించుకుంటాను. ఇప్పుడు జర్మనీ నుంచి నాకు ఒక స్కానింగ్ మెషిన్ కావాలి, ఆ డాలర్స్ పే చేయమని అనుకోండి, ఐ విల్ గివ్ మై డాలర్స్ అండ్ గెట్ దట్ గూడ్స్ ఫ్రమ్ దట్ కంట్రీ. సో ఇలాగ మనం ఇదేంటంటే కరెన్సీస్ అనేదాన్ని మనం గూడ్స్ అని చెప్పేసి మనం అనుకుంటే ఇట్ విల్ బి ఈజియర్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఓవరాల్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఓకేనండి? సో ఆ రకంగా ఏంటంటే ఇట్ ఈస్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ, జస్ట్ లైక్ కమోడిటీ ఎక్స్చేంజ్ అండ్ బార్టర్ సిస్టమ్ అని చెప్తాను. ఓకే, నౌ వాట్ ఈస్ మెంట్ బై కొటేషన్?
ఇప్పుడు గూడ్స్ అయితే ఉన్నాయి. ఆ గూడ్స్ నేను అమ్మాలనుకున్నప్పుడు, కొనాలనుకున్నప్పుడు ఐ విల్ గెట్ సమ్ రేట్. ఇప్పుడు నేను సరే నా దగ్గర వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ వస్తువులను అనేది నేను అమ్ముతాను. ఒకవేళ అదే వస్తువు నాకు కావాలనుకోండి, ఐ విల్ పర్చేస్ ఫ్రమ్ దట్ మార్కెట్. ఓకే. సో దేర్ విల్ బి ఏ కొటేషన్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మార్కెట్ కొటేషన్ అంటాం. మార్కెట్ కొటేషన్లో మార్కెట్లో ప్రజెంట్ కొటేషన్ ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఆ కొటేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే. బికాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ దట్ పర్టికులర్ గూడ్స్. అందు గురించి మీకు కరెన్సీస్ అనే బదులు నేను గూడ్స్ అనేస్తున్నాను డైరెక్ట్. ఎలా ఉంటుందనే దాని మీద మీకు కొటేషన్స్ అనేది ఉంటుంది. అంటే బయ్యింగ్ ఎంత పలుకుతుంది, సెల్లింగ్ ఎంత పలుకుతుంది అని చెప్పేసి మనకు రేట్స్ అనేది ఉంటాయి. సో ఇట్స్ కాల్డ్ ఎస్ ఏ కొటేషన్ అంటాం. నౌ ఇట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ price of a currency quoted in the market. How many types of quotations in the market? General ga రెండు quotations ఉంటాయి. అవి ఏంటంటే one is direct quotation, second one is indirect quotation. Two types. ఇందులో ఏంటంటే quotation అంటే మనకు రెండు వర్డ్స్ గుర్తుకొస్తాయి. ఒకటి హోమ్ కరెన్సీ, రెండు ఫారిన్ కరెన్సీ. హోమ్ కరెన్సీ ఆఫ్ ఇండియా ఏంటంటే రూపీ. ఫారిన్ కరెన్సీ ఏదైనా కావచ్చు, డాలర్ కావచ్చు, జపనీస్ యెన్ కావచ్చు, లేదా జర్మన్ ఫ్రాంక్ కావచ్చు, ఎనీథింగ్ అదర్ దాన్ అవర్ రూపీ. సో ఇప్పుడు డైరెక్ట్ కొటేషన్ అనేది ఎలా ఉంటుందంటే ద ఫారిన్ కరెన్సీ ఈజ్ ఫిక్స్డ్ అండ్ హోమ్ కరెన్సీ విల్ వేరీ. సో ఈ కొటేషన్ చూసిన వెంటనే మీకు అర్థం అవుతుంది. $1 ఈజ్ ఈక్వల్ టు 72.55/60. సో దిస్ ఈస్ కాల్డ్ ద డైరెక్ట్ కొటేషన్. సో మీకు క్వశ్చన్స్లో కదా డైరెక్ట్ కొటేషన్లో హోమ్ కరెన్సీ ఫిక్స్డా లేకపోతే వేరియబుల్లా? ఎస్, హోమ్ కరెన్సీ అనేది వేరియబుల్, ఫారిన్ కరెన్సీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇందులో నెక్స్ట్ ఏంటంటే ఓకే $1 ఈజ్ ఈక్వల్ టు 72.55/60 అంది. అన్నది ఏంటంటే రెండు ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ buying rate and second one is called as a selling rate, and that means 72.55 is your buying rate of dollar and 72.60 is the selling price of that dollar. So this is the definition of that direct quotation. Next, అంటే దీని అర్థం ఏంటంటే డైరెక్ట్ కొటేషన్లో ఎవరైనా సరే ఒక డాలర్ కావాలి అనుకున్నప్పుడు మార్కెట్ నుంచి కొనాలనుకుంటే కనుక 72.55 రేట్కి కొంటాం, అమ్మాలనుకుంటే కనుక 72.60 రేట్కి అమ్ముతాం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ఇండైరెక్ట్ కొటేషన్. ఇన్ ద ఇండైరెక్ట్ కొటేషన్ ఇస్ క్వైట్ రివర్స్. దట్ మీన్స్ హోమ్ కరెన్సీ ఈజ్ ఫిక్స్డ్, ఫారిన్ కరెన్సీ విల్ వేరీ. సో దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. 100 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1.33/0.39 డాలర్స్లో చెప్తే అంటే దిస్ ఈజ్ 1.38 అనేది బయింగ్ అండ్ 1.39 అనేది సెల్లింగ్. సో దిస్ ఈజ్ ద బ్రాడ్ డెఫినేషన్స్ ఆఫ్ దట్ డైరెక్ట్ కొటేషన్స్ అండ్ ఇండైరెక్ట్ కొటేషన్స్. బట్ యూజువల్ ఇన్ అవర్ ఇంటర్నల్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ద కస్టమ్ ఈజ్ దట్ వీల్ యూజ్ ఓన్లీ డైరెక్ట్ కొటేషన్. ఇండైరెక్ట్ కొటేషన్ అనేది మనం ఎక్కడ ఉపయోగించాలి. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ ఫన్ డెఫినేషన్ సేక్ ఓన్లీ we noted, but we never used it. We are only using of this direct quotation. Next, what are the types of foreign exchange transactions? What are the types of foreign exchange transactions? ఏముంటాయి చూద్దాం. Let us see. There are two types of account transactions, that is capital account transaction and current account transaction. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో రెండు రకాలు ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్, కరెంట్ అకౌంట్. ఏంటండి క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటే ఏదైనా మనం ట్రాన్సాక్షన్ అంటే ఏంటండి ఒక చోట నుంచి ఇంకో చోటకి ఫండ్స్ పంపించడం, అంటే దట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. ఇప్పుడు అది రెండు రకాలుగా జరగవచ్చు. ఎలాగంటే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటే సపోజ్ దేర్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఆఫ్ జపాన్ కంట్రీ ఇన్ ఇండియా. ఓకేనండి. ఎవరో ఆ ఫారినరు జస్ట్ ఫారిన్ కంపెనీ అనేది మన దగ్గర ఉంది, మనం బిల్డింగ్స్ ఎక్కడో పెట్టాడు ఒక చోట, అది ఫారిన్ కంపెనీ. సో దే వాంట్ బికాస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్
దే వాంట్ టు వైండ్ అప్, లిక్విడేట్ చేసేసి ఆ ఎంటైర్ బిల్డింగ్స్ అని సేల్ చేసేసి ఆ అమౌంట్ అంతా కూడా రిపార్ట్ చేసేసి వెనక్కి తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఫండ్స్ అనేది ఇక్కడి నుంచి ఇండియా నుంచి జపాన్ వెళ్ళిపోయింది. ఓకే, ఎందువల్ల వెళ్ళిపోయినాయి, ఇక్కడ ఉన్న అసెట్ అనేది కంప్లీట్గా డిస్పోజ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ దిస్ ట్రాన్సాక్షన్ వాజ్ ఎఫెక్టెడ్. అలా కాకుండా సపోజ్ దేర్ ఈజ్ అనదర్ ఫ్యాక్టరీ, లక్ష్మీ మిట్టల్ ఉన్నాడు, హీ ఈజ్ హ్యావింగ్ సెవరల్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, స్టీల్ ప్లాంట్స్ అవన్నీ కూడా, ఏదో ఒక ప్లాంట్ అమ్మేసాడు అనుకోండి. సో ద అమ్మేషన్ ప్రాసెస్ అన్ని కూడా మన ఇండియాకి పంపించాడు అనుకోండి. సో దిస్ రెమిటెన్స్ ఈజ్ ఫ్రమ్ లండన్ టు ఇండియా. సో ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్, దట్ అవుట్వర్డ్ రెమిటెన్సెస్ ట్రాన్సాక్షన్స్. సో అక్కడ ఏమైంది, మీకు ఆ లండన్లో ఉన్న asset, that means immovable property, was disposed. Because of that only this transaction was affected. So ఈ రకంగా out of this transaction, if any capital goods were affected, that means either created or disposed. So such a type of transaction is called as a capital account transaction. So simple current account transaction ఏంటంటే ఇందులో మీకు క్యాపిటల్ గూడ్స్ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కానీ ఏమీ ఎఫెక్ట్ అవ్వాలి. ఓన్లీ జస్ట్ వైడ్ ట్రాన్స్ఫర్ అవుతా, దెర్ విల్ బి సమ్ పర్పస్ అంతే. ఇక్కడ నుంచి ఒక పేరెంట్ వచ్చాడు, హీ వాంట్స్ టు రెమిట్ సమ్ ఫీజ్ టు దట్ ఫారిన్ యూనివర్సిటీ ఫర్ హిస్ సన్స్ ఎడ్యుకేషన్. ఓకే, అండ్ హీ గాట్ సమ్ సీట్, ఎక్కడ వచ్చింది అతనికి అడ్మిషన్, దాని గురించి కొంత ఫారిన్ కరెన్సీ లేదా కొంత అమౌంట్ అయితే పంపించాల్సి వస్తుంది డాలర్స్లో. సో ఇప్పుడు ఏమవుతుంది, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఇండియా టు సమ్ యుఎస్ ఆర్ సమ్ అదర్ కంట్రీ, ద పర్పస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. అంటే ఏంటంటే పర్సనల్ నీడ్స్, పర్సనల్ పర్పసెస్, అలాగే హాస్పిటలైజేషన్, ట్రీట్మెంట్స్, టూర్స్ ఆర్ టూరిజం, ఓకే, ట్రావెల్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కరెంట్ మన నార్మల్ జనరల్ ట్రాన్సాక్షన్స్. సో the transactions out of this purposeful activities will be called the current account transactions and all. So this is the basic difference of this capital account transaction and current account transaction. Now, what are different rate quotations? ఇకపోతే మీకు కొటేషన్ అనేది చెప్పినప్పుడు రేట్ కొటేషన్స్ అనేది ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ రేట్ కొటేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సి అంటే రేట్స్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయంటే ఉంటాయి, అది డిపెండింగ్ ఆఫ్ ఎందుకు ఉంటాయి అనేది మళ్ళీ సబ్జెక్ట్. సి దెర్ ఆర్ 4 types of rates are there. One is ready and cash rate, and second one is term rate, third one is spot rate, and fourth one is future or forward rate. ఇన్ని రకాలుగా రేట్లు ఎందుకు ఉంటున్నాయంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సి సపోజ్ మన బ్యాంకులోనే ఎగ్జాంపుల్ చెప్తాను. One person, he brought a check, 1 lakh rupees check పట్టుకొచ్చి ఇచ్చాడు, అదర్ బ్యాంక్ చెక్. సో యూ హ్యావ్ టు సెండ్ ఇట్ ఫర్ కలెక్షన్. అది మనం ఏం చేస్తాం, అవుట్వర్డ్ బిల్స్ ఫర్ కలెక్షన్ అని చెప్పేసి మనం లాట్ చేసి మనం పంపిస్తాం, అంతే కదని చేసేది. న్యాచురల్గా చేసినప్పుడు ఇట్ విల్ టేక్ టైం, 10 days పడుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, అతను 10 days దాకా ఆగలేక, సార్ ఓ పని చేయండి సార్, నాకు అమౌంట్ ఇచ్చేసేయండి సార్, సెటిల్మెంట్ తర్వాత చూద్దామండి అంటాడు. అసలు ఎప్పుడు సెటిల్ అవుతుందండి, ఆ చెక్ ఇచ్చిన తర్వాత చెక్ అక్కడ డెబిట్ అయ్యి మనకు రియలైజ్డ్ ప్రాసెస్ వచ్చిన తర్వాత అప్పుడు ఇతని అకౌంట్కి మనం క్రెడిట్ ఇవ్వాలి. సో ఇది 10 రోజులు పడుతుంది కాబట్టి సిన్స్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, he needs of that funds for his business purpose. So immediately he will ask that some advance amount. So first దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆప్షన్లో he has to wait until 10 days. సో దానికి ఒక 100 రూపాయలు అంతా కమిషన్ తీసుకుందాం అనుకోండి సపోజ్. రెండో దాంట్లో ఏంటి, 10 రోజుల దాకా ఆగలేని అర్జెంట్గా కావాలండి అంటాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ద నీడ్ ఈజ్ డిఫరెంట్. సో అర్జెంటుగా కావాలంటాడు కాబట్టి మనం 100 రూపాయలు ఛార్జ్ చేస్తామా, ఎందుకంటే బిల్స్ పర్చేజ్ చేసి అతనికి అడ్వాన్స్ ఇస్తాం, ఆ చెక్ పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసి ఇమీడియట్గా ఒక 75% 80% అమౌంట్ అతనికి ఇచ్చేస్తాం, మార్జిన్ 20% పెట్టేసి. సో బట్ హియర్ ఓబీసీకి అయితే కనుక యూ హ్యావ్ ఛార్జింగ్ 100 రూపీస్, యూ మే ఛార్జ్ ఫర్ దిస్ ఫెసిలిటీ 300 రూపీస్. అందుకని ఏమవుతుంది, ఇక్కడ సెటిల్మెంటు, డెలివరీ ఇవన్నీ కూడా మీకు మారుతాయి, బికాజ్ అర్జెన్సీ ఆఫ్ దట్ కరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అదే ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ తీసుకుంటాం.
ఇక అర్థం అవడం కోసం ఇక్కడ ఏంటంటే రెండు ఉంటాయండి. ఒకటి డెలివరీ ఆఫ్ కరెన్సీ అండ్ సెటిల్మెంట్. డెలివరీ ఆఫ్ కరెన్సీ అండ్ సెటిల్మెంట్ అండ్ రేట్. అదేంటంటే సపోజ్ ఫస్ట్ దాంట్లో రెడీ అండ్ క్యాష్ రేట్ అంటే ఏంటంటే కరెన్సీ సపోజ్ ఏముందనుకోండి, బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ ద గూడ్స్ అనుకున్నాం కదా, కొనాలన్నా అమ్మాలన్నా సరే, అది సేమ్ డే కనుక అతను డెలివరీ కూడా ఇచ్చేసి సెటిల్మెంట్ కనుక అయిపోతే కనుక సో ఇట్ ఈస్ కాల్డ్ ది రెడీ అండ్ క్యాష్ రేట్ అంట. సేమ్ డే ఇది ఒక రేట్ ఉంటుంది దానికి. నెక్స్ట్ ఏంటంటే టామ్ రేట్. టామ్ రేట్ అంటే ఏంటంటే హీ ఈజ్ ఫిక్సింగ్ ఎ రేట్ టుడే ఫర్ ద కరెన్సీ విచ్ ఈస్ గోయింగ్ టు బి డెలివర్డ్ టుమారో. టీ అంటే టుమారో అని అంటే ఇప్పుడు కరెన్సీ మీకేం ఇవ్వడం, అలాగే ఇప్పుడు కరెన్సీ ఇప్పుడు మనమైనా అతనికి ఇవ్వం, అంటే నెక్స్ట్ డే మాత్రమే సెటిల్ చేస్తాం కరెన్సీ. ఓకే, అంటే డెలివరీ అనేది నెక్స్ట్ డే అవుతుంది, బట్ రేట్ మాత్రం ఇవాళ ఫిక్స్ చేసుకుంటాడు. ఓకే, సో దట్ రేట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ కాల్డ్ ద టామ్ రేట్. స్పాట్ రేట్ అంటే సెకండ్ వర్కింగ్ డే, దట్ మీన్స్ ఎస్ అంటే సెకండ్, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే ఇవాళ రేట్ అనేది ఫిక్స్ చేసేసుకుంటాడు, ఓకే, అమౌంట్ అన్నీ కూడాను, బట్ డెలివరీ విల్ బి ఆన్ ద సెకండ్ వర్కింగ్ డే, అంటే టుమారో తర్వాత నెక్స్ట్ వచ్చి అప్పుడు మాత్రమే డెలివరీ కరెన్సీ వస్తుంది. సో దట్ విల్ బి వన్ టైప్ ఆఫ్ ఏ రేట్. అండ్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ ఫ్యూచర్ ఆర్ ఫార్వర్డ్, ఇంకా సెకండ్ డే తర్వాత ఎప్పుడైనా సరే 1 month 2 months ఫ్యూచర్ డేట్ ఏదైనా సరే కావచ్చు. సో అప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో అతనికి వస్తుంది 3 months తర్వాత కరెన్సీ వస్తుంది అనుకోండి, లేకపోతే 3 months తర్వాత అతనికే మనకి కరెన్సీ అడిగాడు అనుకోండి $8. సో ఇన్ దట్ కేస్ వీఆర్ ఫిక్సింగ్ వన్ సెటిల్మెంట్ రేట్. సో దట్ ఈస్ కాల్డ్ as a future or forward rate. So these are all the 4 types of rate quotations will arrive out of this foreign exchange transactions. Now what are the types of accounts? You are coming to that types of accounts వస్తే చూద్దాం. See, there are 3 types of accounts. One is nostro account, second one is vasto account, third one is loro account. నాస్ట్రో వాస్ట్రో లోరో అకౌంట్స్ ఏంటి అంటే దీనికి కూడా నేను ఐ విల్ సే సింపుల్ ఎగ్జాంపుల్. సి దేర్ ఈజ్ ఏ విలేజ్ and there are 4 banks are there: State Bank of India, Indian Bank, Union Bank, Punjab National Bank. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, మన కస్టమర్స్ వేరే మన కస్టమర్ అంటే మన సపోజ్ ఇండియన్ బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంక్ చెక్లు పట్టుకొస్తే మనకి ఏం ప్రాబ్లం, మన అకౌంట్ మన దగ్గర ఉంటాయి కాబట్టి డెబిట్ చేసి ఇచ్చేస్తాం. అలా కాకుండా హీ మే బ్రింగ్ check related to the Punjab National Bank or check related to that Union Bank పట్టరావచ్చు. ఎందుకంటే మన కస్టమర్కి ఆ కస్టమర్లు ఇచ్చారు, వాళ్ళు ఎవరో ఇచ్చినప్పుడు మనకు పట్టుకొచ్చి ప్రజెంట్ చేస్తారు. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, వీల్ పార్క్ దిస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక క్లియరింగ్ హౌస్ కింద ఉంటుంది, అక్కడ మనం ఏం చేస్తాం, వీల్ మెయింటైన్ అన్ అకౌంట్ జనరల్గా చేస్తాం, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఇండియన్ బ్యాంక్ దే విల్ ఓపెన్ ఏ కరెంట్ అకౌంట్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ దే విల్ ఆల్సో ఓపెన్ కరెంట్ అకౌంట్ అండ్ మెయింటైన్ దేర్. అలాగే యూనియన్ బ్యాంకు ఇలాగా కరెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు మెయింటైన్ చేస్తారంటే సపోజ్ చెక్స్ కనుక యాడ్వర్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్ ఇన్ దట్ పర్టికులర్ అకౌంట్ టు డెబిట్ దట్ అకౌంట్ అండ్ క్రెడిట్ టు దట్ కన్సర్న్. సపోజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకి చెక్ వచ్చింది అనుకోండి, ఓకే, అది మన ఇండియన్ బ్యాంక్లో మనకి ప్రజెంట్ చేసామనుకోండి, చేసినప్పుడు మనం ఏం చేస్తాం, మన అకౌంట్ మన డెబిట్ అంటే మన బ్యాంక్ మీద వచ్చే కనుక మన అకౌంట్ డెబిట్ చేసి అది తీసుకెళ్ళి డైరెక్ట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవ్వక్కర్లేదు. ఇది కరెంట్ అకౌంట్ ఆఫ్ దట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విత్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి క్రెడిట్ ఇస్తాం. ఎందుకు ఎలా ఇస్తారంటే మన వాళ్ళు పట్టుకెళ్తారు, చెక్లన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు, అంతా కూడా ఎవరి చెక్లు అంతా కూడాను రీడిస్ట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళ రెస్పెక్టివ్ అకౌంట్స్లో వాళ్ళు క్రెడిట్ ఇచ్చుకోవడం డెబిట్ ఇచ్చుకోవడం చేసుకుంటారు. దిస్ ఇస్ ద క్లియరింగ్ యాక్టివిటీ యూ నో వెరీ వెల్ ఇన్ ద బ్యాంక్. ఇక్కడ కూడా ఎందుకు జరుగుతుందంటే బికాజ్ ఎందుకు జరుగుతుందంటే యూ కెనాట్ డెబిట్ దట్ అకౌంట్ ఆఫ్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలాగే యూ కెనాట్ డెబిట్ దట్ అకౌంట్ ఆఫ్ ద యూనియన్ బ్యాంక్, అలాగే దే కెనాట్ డెబిట్ దట్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ బికాజ్ ఇట్ ఈస్ విత్ యూ, దే ఆర్ ఆల్ సెపరేటెడ్. సో ఇంటర్మీడియట్గా దే ఆర్ మెయింటైనింగ్ ద current accounts with the State Bank of India and routing that accounts only they can settle that
అమౌంట్ సెటిల్మెంట్స్ దేర్, చెక్ సెటిల్మెంట్, క్లియరింగ్ యాక్టివిటీ. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే, బికాస్ మన కరెన్సీ అనేది ఇట్ వోంట్ బి యాక్సెప్టెడ్ టు దట్ అదర్ బ్యాంక్. ఇక్కడ సపోజ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఉందనుకోండి, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్లో మన ఇండియాలోనే ఉంది ఓ బ్రాంచ్, బట్ all their accounts will be maintained in dollars only. Okay, they don't maintain that account. They can't maintain the account of in Indian rupees. అలాగే మన బ్యాంక్స్ యూనియన్ బ్యాంకు, ఆ తర్వాత ఇండియన్ బ్యాంకు, అది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవన్నీ ఉన్నాయంటే ఆల్ బ్యాంక్స్ ఆర్ మెయింటైన్ ఇన్ ఇండియన్ రూపీస్. సో ఇప్పుడు ఏమవుతుంది, కరెన్సీ పరంగా చూసుకునేటప్పటికి ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ అయిపోయింది. జపాన్ బ్యాంక్ ఉందనుకోండి, దే విల్ మెయింటైన్ ఆల్ అకౌంట్స్ ఇన్ దట్ జపనీస్ అన్న అకౌంట్స్ మెయింటైన్ ఇన్ ద దేర్ కరెన్సీ వన్. సో ఇటువంటి అప్పుడు ఏమవుతుందంటే మధ్యలో కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన కస్టమర్స్, మనతో కస్టమర్స్. అంటే ఇది ఎలా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల, ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరగడం వల్ల ఆ కంట్రీకి మన కంట్రీకి మధ్యలో ట్రాన్సాక్షన్స్ వల్ల దే విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇంటర్మీడియట్ బ్యాంకర్స్. అటువంటి అప్పుడు మనకి ఏంటంటే ఈ పార్కింగ్ అకౌంట్స్ అనేది ఇంపార్టెంట్. సో దానికి ఏం చేస్తామంటే నాస్ట్రో, వాస్ట్రో, లోరో అండ్ 3 different types of accounts వేర్ యూజువల్లీ కమ్ అక్రాస్ ఇన్ దట్ ఫారెన్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా చెప్తానంటే, నాస్ట్రో అకౌంట్ నేనేం చెప్తానంటే, నా అకౌంట్ నీతోటి, సింపుల్. నా అకౌంట్ నీతోటి, నా అకౌంట్ నీతోటి ఏంటంటే, నా అనేటప్పటికీ యు ఆర్ ఇండియన్, ఐఎమ్ ఎన్ ఇండియన్. ఓకే, నా అకౌంట్ అంటే నీతోటి అంటే నువ్వు అన్నవాడు ఎవడో అదర్ పర్సన్, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్. సో అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్లో మన యూనియన్ బ్యాంక్ వాడు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి అది దాంట్లో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ కావాల్సినప్పుడు డాలర్స్లో మెయింటైన్ చేస్తే కనుక దాన్ని ఏమంటామంటే నా అకౌంట్ నీతో, దట్ ఈస్ కాల్డ్ ద నాస్ట్రో అకౌంట్. సింపుల్. ఓకేనండి. అంటే ఇప్పుడు మీ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఎలా అంటే, సమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈజ్ హ్యావింగ్ మెయింటైనింగ్ అకౌంట్ విత్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్. వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఇట్ ఈస్? సింపుల్, ఇట్ ఈస్ నాస్ట్రో అకౌంట్, దట్స్ ఆల్. బికాస్ వీ నీడ్ ఆఫ్ డాలర్స్ అకౌంట్ విత్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్. సో న్యాచురల్లీ నేను అక్కడ ఓపెన్ చేస్తాను, నా అకౌంట్ నీతో ఓపెన్ చేశాను. సో దీనికి రివర్స్ వాస్ట్రో అకౌంట్. వాస్ట్రో అకౌంట్ అనేటప్పటికీ వారి అకౌంట్ నాటు. ఎందుకంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ వాడి కస్టమర్స్ ఎవరో ఉన్నారు అక్కడ. ఎందుకంటే వాడు అమెరికా నుంచి సపోజ్ హీఈస్ వాట్ ఈస్ దట్ ఇంపోర్ట్ చేసుకుంటాడు, ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ట్రాన్సాక్షన్స్లో వాడికి మనం ఇవ్వాల్సిన వస్తుంది. ఓకే, అంటే ఏంటంటే వాడికి ఇండియన్ రూపీస్లో మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి డాలర్స్ పట్టుకొచ్చి ఇస్తే ఏమో ఉపయోగం ఉంది, ఇండియన్ రూపీస్లో ఇవ్వాలి కదా వాడికి. సో ఇండియన్ రూపీస్లో అప్పచెప్పాలి. ఇండియన్ రూపీస్ అప్పచెప్పాలంటే అక్కడ వాడికి సంబంధించిన బ్యాంకర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఉందంటే వెతుక్కోవాలి. ఇండియన్ రూపీస్లో మనకు ఇవ్వాలంటే, సెటిల్ చేయాలంటే కాబట్టి అమెరికన్ ఎక్స్పోర్టర్కి ఏంటి అంటే ఏదో కంపల్సరీగా వాడు రూపీ అకౌంట్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాడంటే హీ విల్ కమ్ టు దట్ యూనియన్ బ్యాంక్ అండ్ హీ విల్ ఓపెన్ ఎన్ అకౌంట్ విత్ యూనియన్ బ్యాంక్. సో ఇప్పుడు ఏమవుతుంది, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ వాడు మన బ్యాంక్, ఇండియన్ బ్యాంక్స్ అంటే యూనియన్ బ్యాంక్లో ఒక అకౌంట్, రూపీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, వారి అకౌంట్ నాతోటి. ఓకే, ఇట్స్ కాల్డ్ ది వాస్ట్రో. లోరో అకౌంట్ అనేటప్పటికి ఏంటంటే అక్కడ ఆల్ రిప్రజెంటేటివ్, ఇక్కడ ఏ రిప్రజెంటేటివ్ లేకుండా. ఓకే, ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి దానికి ఏ రిప్రజెంటేషన్ ఉండదు. అంటే ఏంటంటే ఆ సంబంధించిన బ్యాంకులో బ్రిడ్జ్ కింద చేసే బ్రాంచెస్ ఏమి ఉండవు. అటువంటిప్పుడు ఏం చేస్తాడు, వారు వేరేవాడికి, వీడు వేరేవాడికి అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు థర్డ్ పర్సన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ద లోరో అకౌంట్. జనరల్ లోరో అకౌంట్ అనేది అంత ఇంపార్టెన్స్ ఏం కాదు. నాస్ట్రో, వాస్ట్రో అయితే చాలు. అంటే ఏంటంటే నేనేమంటానంటే నాస్ట్రో అకౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ, వాస్ట్రో అకౌంట్ ఈస్ కాల్డ్ యూ, అండ్ లోరో అకౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్డ్ పర్సన్ హీ. Like that you remember. Next, what is meant by option? What is meant by option? Option అనేది కూడా చాలా చోట్ల వస్తుంది మీకు. అవుట్ ఆఫ్ మనీ, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్. What is option? Different questions you will come across in that foreign exchange.
టాపిక్స్ ఆఫ్ JIB and CIB also. Options అంటే ఇట్ వన్ టైప్ ఆఫ్ డెరివేటివ్. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ డెరివేటివ్. ప్రస్తుతానికి అదే నేర్చుకో. ఇది ఎలా ఉంటుంది అంటే, ఐ విల్ సే దట్ యూ రిమెంబర్ దట్ ఇట్స్ ఎ చాయిస్. ఇట్స్ ఎ చాయిస్. ఏంటండి ఇట్స్ ఎ చాయిస్ టూల్ అంటే, ఇప్పుడు కమిట్మెంట్స్ ఉంటాయండి. మామూలుగా ఫారిన్ ఎక్స్చేంజ్లో బయ్యింగ్ సెల్లింగ్ అనే దాని గురించి పాయింట్స్కి వస్తే, మనం గూడ్స్ అనుకున్నాం కదండి. ఏదైనా సరే ఎవడైనా పట్టుకొచ్చి మనకి ఏమైనా ఒక కరెన్సీ పట్టుకొచ్చి మనకి ఇచ్చాడు అనుకోండి, సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ గూడ్స్. ఓకే, ఇస్తున్నాడంటే మనం కొనాలి. అలాగే కావాలి సార్, నేను బయటకు వెళ్తున్నాను సార్, నా ఫారిన్ కరెన్సీ కావాలంటే గూడ్స్ కావాలని అడుగుతున్నాడు, అంటే ఐ హ్యావ్ టు సెల్ దెమ్. సో ఇలాగ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ ఇందాక అనుకున్నాను చూడండి. స్పాటు, దట్ మీన్స్ ఫ్యూచరు, ఫార్వర్డ్ రేట్స్ అన్నట్టు. ఈ రేట్స్లో ఏంటంటే 3 months తర్వాత మనకి కరెన్సీ అమ్మటం కానీ 3 months తర్వాత కరెన్సీ కొనటం కానీ జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. ఉంటున్నప్పుడు ఇన్ దట్ ఆప్షన్ అనేది ఒక టూల్ కింద మనం ప్లేస్ చేస్తాం. అదేంటంటే దేర్ విల్ బి 2 persons, పీపుల్ విల్ బి దేర్. ఒకటి ఏంటంటే సెల్లర్, and that one is buyer and other side is the seller or seller buyer, whatever it may be. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అనేది చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉండే టర్మ్. ఫారిన్ ఎక్స్చేంజ్ ఏంటండి, ఆప్షన్ ఏంటి, బయ్యర్ ఏంటి, సెల్లర్ ఏంటి, ఇవన్నీ వద్దండి. సింపుల్గా నేనేం చెప్తానంటే కనుక, 3 months తర్వాత ఒక అతనికి అన్నవాడికి కరెన్సీ వస్తుంది. కరెన్సీ అంటే ఫారిన్ కరెన్సీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేశాడు. 3 months తర్వాత వాడు బిల్ రిలీజ్ చేసి వాడు డాలర్స్ పంపిస్తాడు. అంటే వాడు ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ 3rd month. సో 3rd month వచ్చినప్పటికి నాకు 3 months తర్వాత వస్తుంది సార్, ముందే నాకు ఆ రేట్ ఎంత మనం ఫిక్స్ చేసేసుకున్నాం సార్ అని అంటే, ఇందాక అనుకున్నాను చూడండి ఫార్వర్డ్ రేట్, అది ఫిక్స్ చేసేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటే ఫ్యూచర్ రేట్ అనేది ఫిక్స్ చేసేసుకుంటున్నాడు. ఓకే, చేసుకున్న తర్వాత వాడు పట్టుకొచ్చి ఇస్తాడు, మనం కొనటం అనేది జరుగుతుంది ఆ రేట్కి. దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ యాజ్ యూజువల్గా జరిగేది. ఈ ఆప్షన్ అనేది ఏంటంటే ఇది ఒక రకమైన చాయిస్. ఇది ఒక రకమైన చాయిస్ బిట్వీన్ ద పీపుల్. ఆ చాయిస్ అనేది నేనేమంటాను, చిన్న డబ్బాలో కనుక మీరు ఒక అగ్రిమెంట్ రూపంలో కాగితం రాసుకుని, ఈ చాయిస్ నేను ఆప్షన్ అనేది మన ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఏంటంటే దాని ప్రకారం 3 నెలల తర్వాత నువ్వు నాకు అమ్ముతావు, నేను నీకు ఈ రేటు కొంటాను అని చెప్పేసి కాగితం మీద రాసేసుకుని, ఆ కాగితం అనేది ఆ బాక్స్లో పెట్టేసుకుంటే, ఆ బాక్స్ని అమ్మేవాడు ఆ బాక్స్ని కొనుక్కునేవాడు. దట్ ఈస్ కాల్డ్ ద ఆప్షన్ ఎక్సర్సైజ్. అంటే ఏంటి, చాయిస్ అని చెప్పాను కదండి. 3 months అయ్యేటప్పటికి పెట్టి తీస్తాడు. పెట్టి తీసి ఆప్షన్ ప్రకారం అగ్రిమెంట్లో ఉంటుంది కదండి, వాడు అమ్ముతా అన్నాడు, వీడు కొంటా అన్నాడు. కానీ ఇక్కడ వీడేం చేశాడు, ఈ ఆప్షన్ బై చేశాడు ఒకడు. ఈ ఆప్షన్ అనేది కొనుక్కున్నాడు. ఈ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే మానేయాలంటే మానేయచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీకు ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ చేసే రైట్ అనేది చాయిస్లో వచ్చేసింది. అంటే నిజంగా వాడు కొనడానికి రెడీ అవుతున్నాడు, అమ్మటానికి వీడు కొనటానికి వీడు అమ్ముతున్నాడు, ఇద్దరు కలిపి ఒక రేట్ కూడా అరైవ్ అయ్యారు. కానీ ఆప్షన్ అనేది రూపంలో పెట్టుకున్నారు. ఒక కాగితం ముక్క మీద రాసుకుని ఒక బాక్స్లో పెట్టేస్తున్నారు. ఇది ఒకడు కొనుక్కున్నాడు, ఇంకొకడు అమ్మాడు. అంటే ఏంటి, ఆప్షన్ కూడా ఒక ట్రేడింగ్ యాక్టివిటీని చేసేసినట్లు లెక్క. ఆ రకంగా అర్థం చేసుకోండి. అంటే ఈ ఆప్షన్ని బై చేస్తున్నాడు, ఇంకొకరిని ఆప్షన్ సెల్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే వీళ్ళని ఏమంటారంటే ఆప్షన్ బయ్యర్స్, ఆప్షన్ సెల్లర్స్ అని అంటాం. ఓకేనండి. ఆప్షన్ బయ్యర్కి ఎప్పుడైనా సరే ఆప్షన్ ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూట్ చేసే రైట్ అనేది ఉంటుంది. ఓకే, ఆప్షన్ సెల్లర్కి మాత్రం ఉండదు. చాలా అన్యాయం. ఆప్షన్ సెల్లర్కి మాత్రం అది ఉండదు. అంటే దీని అర్థం ఏంటంటే వన్ సైడెడ్ మాట. వీడు దాని ప్రకారం అమ్ముకున్న దాంట్లో కూడా పాడేమన్నాడు, అమ్ముతాను పలానా రేటుకి అని చెప్పేసి అని ఒక 5 మీద రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత 3 నెలలు అయిపోయింది. ఈ ఆప్షన్ బయ్యర్ అని అన్నవాడు కొనుక్కున్నాడు దాన్ని ఆప్షన్. సో ఇప్పుడు పెట్టి ఓపెన్ చేసి ఆడికి ఫేవర్గా ఉంటే కనుక వాడు కొంటాడు, లేదనుకోండి నాకు అక్కర్లేదు అన్నట్టు. అంటే ఏంటి, డిసగ్రీయింగ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్.
సో ఇప్పుడు అవతలకు నష్టం కదా అని మీకు అనుమానం రావచ్చు. ఎస్, డెఫినెట్గా ద అదర్ పర్సన్ విల్ బి ఎ లూజర్. కానీ ఏంటి బెనిఫిట్స్ అంటే దీనివల్ల రెండు ఇద్దరికే ఉంటాయండి. ఒకటి, ఎప్పుడైతే ఆప్షన్ బయ్యర్ ఆప్షన్ కొనుక్కున్నాడో, ఓకే, ఇమ్మీడియట్గా హీ హ్యాస్ టు పే సమ్ కమిషన్ టు దట్ సెల్లర్. ఈ ఆప్షన్ సెల్లర్ ఉన్నాడు చూడండి, అమ్మాడు కదా, వాడికి డబ్బులు పే చేసేస్తాడు, కమిషన్ లోపల ఇచ్చేస్తాడు, వన్ టైం వెళ్ళిపోయినట్టే లెక్క. సో వీడు ఎక్సర్సైజ్ చేస్తాడా లేదా అని వీడు తలకైపోతుంది. ఓకే, ఒకవేళ కనుక ఫేవరబుల్గా కనుక ఎక్సర్సైజ్ చేశాడు అనుకోండి, దానివల్ల అడ్వర్స్గా నష్టం వచ్చింది అనుకోండి, నష్టపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ ముందే డబ్బులు ముట్టినాయి కదా. కాబట్టి వాడు తెలివిగా ఏం చేస్తాడంటే డబ్బులు ఎలాగ తీసుకుంటాడు, రెండో దానికి స్వాపింగ్ చేసుకుని ఇంకొకటి ఏదైనా మ్యాపింగ్ చేసుకుంటాడు. అంటే ఒకవేళ లాస్ ఏమైనా వస్తే కనుక వీడి వల్ల, అంటే ఎగ్జిక్యూట్ చేయకపోవడం వల్ల ఏమైనా లాస్ వస్తే కనుక దట్ షుడ్ బి కాంపన్సేటెడ్ ఫ్రమ్ సమ్ అదర్ థర్డ్ పర్సన్. ఆ రకంగా మీకు ఆప్షన్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటాయండి. సో దిస్ ఈస్ ద మెయిన్ ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ ఆప్షన్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దాట్ చాయిస్ టూల్లో ఈ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే అవుట్ ఆఫ్ మనీ, ఇన్ ద మనీ, హెడ్ ద మనీ. ఏంటి ఇవన్నీ అంటే, సి హియర్, ఇదే ఎగ్జాంపుల్. అవతల వాడు 3 నెలల తర్వాత డాలర్స్ వాడికి వస్తున్నాయి, అవి తీసుకొచ్చి అమ్ముతానని చెప్పేసి యువతల వాడితో కమిట్ అయ్యాడు. యువతడు నేను కొంటానులే ఈ రేటుకి అని అన్నాడు, అవతల వాడు పలానా రేటుకి అమ్ముతానని చెప్పేసి అన్నాడు. ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ రేట్ ఫిక్స్ అయిపోయింది. లెట్ us say ద రేట్ ఈజ్ 67.80 అనుకోండి. ఓకే, అంటే వాడు అమ్ముతున్న రేటు, వీడు కొంటానన్న రేటు. ఓకేనండి, 3 నెలల తర్వాత. సో 3 నెలల్లో నెమ్మదిగా వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పటికి అప్పుడు మార్కెట్లో ఓకే ప్రైస్ ఎంత ఉంది అంటే లెట్ us say బయింగ్ రేట్, అవతరాడు కొంటా అన్నాడు కదండి, 67.80 కొంటా అన్నాడు కదా, అవతరాడు అమ్ముతా అన్నాడు. ఓకే, సో ఇప్పుడు 67.50 ఉంది మార్కెట్ ఆఫ్టర్ 3 months. సో అప్పుడు ఏం చేస్తాడండి వీడు, ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏముంది. మార్కెట్లో ₹67.50 దొరుకుతున్నప్పుడు ₹67.80 కమిట్ అయినప్పటికీ కూడా అమ్మాల్సిన పని, కొనుక్కోవాల్సిన పని లేదు కదా. ఎందుకంటే హయ్యర్ ప్రైస్ కొన్నట్లు లెక్క. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని ఏమంటాం, ఈ ట్రాన్సాక్షన్ని ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ మనీ అంటాం. అవుట్ ఆఫ్ మనీ అంటే దాని అర్థం అంటే స్పాట్ రేట్ కన్నా ఈ మనం ఏదైతే మనం అరైవ్ అవుతున్నామో ఫ్యూచర్ రేట్ అనేది, ఓకే, ఇది మనకి ఫేవరబుల్ లేదు మనకి. ఓకే, 67.80 అనేది కమిట్ అయింది, బట్ ఫ్యూచర్ రేట్. బట్ స్పాట్ ఆ టైంకి 3 నెలలకి వచ్చేటప్పటికి స్పాట్ రేట్ ఎంత అవుతుంది, 67.50. అంటే తక్కువకే వీడికి కొనుక్కునే అవకాశం ఉన్నప్పుడు ఏం చేస్తాడు, అవుట్ ఆఫ్ మనీ కాబట్టి జస్ట్ హీ విల్ క్యాన్సిల్ దట్ ఆప్షన్, ఎక్సర్సైజ్ చేయడు. ఓకే, వదిలేస్తాడు. ఓకేనండి, సపోజ్ అది రివర్స్ అనుకుందాం. 67.80 అనేది ఇద్దరి మధ్యలో కమిట్ అయిన రేటు, కానీ నిజంగా 3 months అయ్యేటప్పటికి 67.95 ఉంది. 67.95 ఉంది. అంటే మార్కెట్లో బయింగ్ రేటు ఎక్కువ ఉంది. కొనాలనుకుంటే కనుక ఇంకా 15 పైసలు ఎక్స్ట్రా పెట్టి కొనాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు వీడు ఆల్రెడీ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశాడు కదా, ఆప్షన్ బయ్యర్ ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడంటే ఇమ్మీడియట్గా దాన్ని ఎక్సర్సైజ్ చేసేస్తాడు, ఆప్షన్ ఓపెన్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడికి ఫేవర్గా వచ్చిందిగా, అందుకు ఏం చేస్తాడంటే అది ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఇదే ఇన్ ద మనీ సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు 67.80 అనేది ఫ్యూచర్లో ఆల్రెడీ వీళ్ళు కమిట్ అయిన అగ్రిమెంట్లో ఉన్న రేట్, కానీ స్పాట్ కూడా 67.80 వచ్చింది. అంటే మార్కెట్లో స్పాట్ రేట్ కూడా అదే రేట్కి వచ్చింది. అంటే ఏంటంటే దానివల్ల ఉపయోగం లేదు, నో గెయిన్ అండ్ నో లాస్. సో ఇట్ ఈస్ కాల్డ్ అది ఎట్ ద మనీ. సో న్యాచురల్గా ఏంటంటే చెయ్యాలంటే చేయొచ్చు, మానేయాలంటే మానేయచ్చు. ఏది చేసినా కూడా అతనికి అందులో ప్రాబ్లం లేదు, నో గెయిన్ నో లాస్. సో దీస్ ఆర్ ద 3 different situations in the case of exercising of that options. ఓకేనండి, నౌ ఐఎమ్ కమింగ్ టు దాట్ కస్టమర్ వాంట్స్ టు డిపాజిట్ దట్ రైట్. నౌ ఐఎమ్ కమింగ్ టు దట్ ఫారెన్ ట్రాన్సాక్షన్స్కి వస్తే కనుక ఐ విల్ జస్ట్ గివ్ ఏ బ్రీఫ్ టిప్. అదేంటంటే ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్స్, రకరకాల ట్రాన్సాక్షన్స్, వాట్ రేట్ యూ విల్ అప్లై అని చెప్పేసి అని అడుగుతాడు. ఇక్కడ మీ కొటేషన్ గురించి కూడా చెప్పాను. సో హియర్ ఐ హ్యావ్ గివెన్ దట్ కొటేషన్స్. $1 is equal to 72.52 bar 65. అంటే దిస్ ఈస్ బయింగ్ అండ్ దిస్ ఈస్ సెల్లింగ్. అండ్ యూ ఆర్ కమింగ్ టు దట్
అనదర్ కొటేషన్, దాన్ని అంటే టీటీ కొటేషన్ అంటున్నాం, అండ్ దిస్ ఈస్ కాల్డ్ అదే బిల్ కొటేషన్ అంటున్నాం. ఏంటి రెండు రకాల ట్రాన్సాక్షన్స్ అని అంటే కనుక, అగైన్ ఐఎమ్ కమింగ్ టు దట్. వన్ ఈజ్ నార్మల్ ట్రాన్సాక్షన్స్, ఏదైనా సరే, సపోజ్ ఇక్కడ నుంచి ఏమైనా కరెన్సీతో పట్టుకొచ్చి ఇచ్చిన, లేదంటే కనుక సంబడి వాంట్స్ ఫారిన్ కరెన్సీ టు టేక్ ఫర్ దేర్ అబ్రాడ్, కావాలని పట్టుకెళ్తా అనుకున్నా, లేదంటే కనుక కొంతమంది ఏంటంటే దే నీడ్ ఆఫ్ డీడీ కావాలని చెప్పేసి అడుగుతారు. న్యూయార్క్ మీద డీడీ కావాలి సార్, అక్కడ యూనివర్సిటీలో మా అబ్బాయి చదువు స్కూల్ కాలేజ్ సీట్ వచ్చింది, సో దే వాంటెడ్ ఫీజ్ టు బి రెమిటెడ్ అని చెప్పేసి అని అంటే కనుక న్యాచురల్లీ హీ విల్ ఆస్క్ ఏ డీడీ. సో ఇలాగ ట్రాన్సాక్షన్స్, ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ మనం ఉపయోగించేది ఏంటంటే టీటీ సెల్లింగ్, టీటీ బయ్యింగ్ అని చెప్పేసి ఆ కొటేషన్, టీటీ కొటేషన్ ఉపయోగిస్తాం. ఓకే, ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ టీటీ అంటాం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ బిల్స్ అనేటప్పటికి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్ బిల్స్, ఇంపోర్ట్ బిల్స్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఏమవుతుందంటే మీ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా బిల్స్ రూపంలో జరుగుతాడు. సింపుల్గా షిప్మెంట్ చేసేస్తాడు, షిప్మెంట్ చేసిన తర్వాత బిల్ ఆఫ్ ల్యాడింగ్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకున్న అతను బిల్ రాస్తాడు. యూ ప్లేస్ దిస్, ఐఎమ్ ఎన్క్లోజింగ్ దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్ ఆఫ్ ల్యాడింగ్, అండ్ ఈ డైరెక్టింగ్ ద అదర్ పర్సన్, అంటే ఎవడైతే మీకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాడో అతనికి అడ్రస్ చేసి నీకు 3 monthsలో ఇది వస్తుంది, నీకు ఆన్ దట్ డే when this bill were presented you pay that amount to me అని చెప్పేసి దాంతోపాటు షిప్పింగ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా పెట్టేసి పంపిస్తాడు. సో ఇలాగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బిల్ ట్రాన్సాక్షన్స్ అండి. సో దానికి ఉపయోగించే కొటేషన్ ఏంటంటే బిల్ సెల్లింగ్, బిల్ బయ్యింగ్ అంటాం. సో దాన్ని నేను సింపుల్గా ఏం చేస్తే బిల్ కొటేషన్ అని చెప్పాను. లెట్ us say assume that డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ తీసుకున్నప్పుడు టీటీ selling buying rate quotation I have placed as $1 is equal to 72.52 bar 65, and this is buying rate of that particular dollar, and selling rate of dollar is 72.65. ఓకే, ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ బయింగ్ ఉంటుంది, రైట్ సైడ్ సెల్లింగ్ ఉంటుంది. ఇంకా అందులో సింపుల్, దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. అలాగే బిల్ బయింగ్ అనేది బిల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాను కదండి. ఆ బిల్ సెల్లింగ్, బిల్ బయింగ్ రేట్ అయితే కనుక $1 is equal to 71.05 bar 115, and this is 71.05 is buying rate, and this is 71.515 is the selling rate. So these are the major quotation I have given. Now one by one I am asking question so that you can check yourself with these answers given on the right side. So a customer wants to deposit $500 currency for credit of his account, what rate you will apply? ఇందులో ఏంటంటే సింపుల్ ఆలోచించండి. ఇక్కడ నేను చెప్పేటప్పుడు అంటే నేను చెప్పే సింపుల్ డెఫినేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. కస్టమరు మీకు మీ చేతికి ఏమి ఇస్తున్నాడు, మీ చేతికి ఇస్తున్నాడా, మిమ్మల్ని అడిగి గూడ్స్, అంటే గూడ్స్ ఆర్ కమింగ్ టు యువర్ హ్యాండ్స్ ఆర్ గూడ్స్ ఆర్ గోయింగ్ అవుట్, అది మీరు అసెస్ చేసుకోవాలి. ఇక్కడ గూడ్స్ అనేది కరెన్సీ అని చెప్పాను అన్నాను కాబట్టి మీకు ఏం చేస్తున్నాడు, కస్టమర్ వాంట్స్ టు డిపాజిట్ అన్నాడు. అంటే వాడు ఆల్రెడీ పట్టుకొచ్చాడు $500 మీకు పట్టుకొచ్చి, సార్ నా అకౌంట్లో క్రెడిట్ ఇవ్వండి అని చెప్పేసి, క్రెడిట్ ఇవ్వండి అంటే దాన్ని మనం కన్వర్ట్ చేయాలి కదా, కన్వర్ట్ చేయాలంటే రేట్ ఎంతో కనుక్కోవాలి కదా, అప్పుడు ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది మనం నిర్ధారించాలి కదా. సో ఇప్పుడు అది మనం చేయబోయే ఎక్సర్సైజ్. ఓకే, ఇందులో అవుట్ ఆఫ్ దీస్ 2 quotations and out of these selling, buying selling transactions, what rate you will apply for this transaction? That is the question here. Just you can guess it, otherwise I will give the answer. TT buying rate 72.52. I think you got it. Otherwise you check this one. ఇప్పుడు ఎలా జరిగింది అంటే కనుక మీ చేతికి గూడ్స్ వచ్చినాయి, సంబడి ఈజ్ బ్రింగింగ్ గూడ్స్ టు యువర్ హ్యాండ్స్, మీ చేతికి ఇస్తున్నాడు. అంటే మీకు ఇస్తున్నానేటప్పటికి మనం ఏం చేస్తాము, ఆ గూడ్స్ని కొనాలి, బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ టు యువర్ హ్యాండ్స్. సో మీరేం తీసుకోవాలి, తీసుకోవడం అంటే కొంటాం. సో ఎప్పుడైతే మీరు కొంటారో, కొనేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫారిన్ కరెన్సీలో యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, యు ఆర్ ట్రేడర్, బ్యాంక్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడర్. ఎందుకంటే బై లో సెల్ హై, దెన్ ఓన్లీ హీ విల్ ఎర్న్ ద ప్రాఫిట్స్. అంతేగాని ఎక్కువ కొని తక్కువగా అమ్మడం అనేటప్పటికి దివాళా తీస్తాం. సో ఆ రకంగా ఏంటంటే యువర్ నార్మల్ థింగ్ ఈజ్ దట్ ట్రేడింగ్ సీక్రెట్ ఈజ్ దట్ బై లో అండ్ సెల్ హై. సో ఇప్పుడు మీకు గూడ్స్ వస్తున్నాయి కాబట్టి $500 అనేది మీకు గూడ్స్ మీకు ఇచ్చాడు కాబట్టి మీరు అవి కొనాలి కాబట్టి ఇండియన్ రూపీస్లోకి మీరు కన్వర్ట్ చేయాలి కాబట్టి
the rate is the least rate you are offering as a buy rate. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, బయింగ్ ఎట్ 72.52. సో మీకు డాలర్కి $72.52 చొప్పున లెక్కట్టి తక్కువ రేటు వాడే అకౌంట్కి క్రెడిట్ ఇస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ as the TT బయింగ్ రేట్ 72.52 is the answer. ఓకేనండి. నెక్స్ట్ అనదర్ ట్రాన్సాక్షన్ ఐఎమ్ గోయింగ్. Customer requests for DD of $2,000 on New York. What rate you will apply? కస్టమర్ ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. డీడీ కావాలంటున్నాడు. ఎక్కడికి కావాలి? న్యూయార్క్కి. ఏం తీసుకుంటాడట? డాలర్స్ అడుగుతున్నాడు. అంటే ఇన్ డాలర్స్ ఈజ్ ఆస్కింగ్ ద డీడీ. అంటే ఏంటి? గూడ్స్ అనేది వాడు పట్టుకెళ్తున్నాడు, మీ దగ్గర పట్టుకెళ్తాను అంటున్నాడు, ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి. అంటే మీరు ఏం చేయాలి అతనికి? యూ హ్యావ్ టు సెల్ ద గూడ్స్ టు దట్ కస్టమర్, ఓకే, బై వే ఆఫ్ ఎ డీడీ. అంటే మీ దగ్గర ఉన్న డాలర్స్ అతనికి ఇవ్వాలి, బయటికి పంపించాలి కాబట్టి. ఢిల్లీ న్యూయార్క్ పట్టుకెళ్తానంటున్నాడు. అంటే యూ హ్యావ్ టు డూ దట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సెల్లింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్. ఇకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? వెదర్ ఇట్ ఈస్ ఎ బిల్ ట్రాన్సాక్షన్ ఆర్ టీటీ ట్రాన్సాక్షన్ అనేది చూడాలి. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ నార్మల్ డొమెస్టిక్ ఓన్లీ. సో ఇట్స్ నాట్ ఎనీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ సంబంధించింది ఏం కాదు. సో అటువంటి ఇప్పుడు యూ హ్యావ్ టు అప్లై దట్ టీటీ. సో యూ విల్ గెట్ దట్ ఆన్సర్. ఐఎమ్ ప్లేసింగ్ హియర్, యూ ప్లీజ్ చెక్. TT selling rate, that is 72.65. 72.65. So this is the sell high, because మీరు అమ్మేటప్పుడు ఎక్కువ రేటుగా అమ్మాలి, because you are a business man, okay, business organization. So 72.65 is the answer. Now we are coming to that another transaction. Customer presented a foreign check of $700 per credit to his account. What rate you will apply? అంటే వాడు బయట నుంచి వచ్చాడు, ఏ అమెరికా నుంచి అక్కడ నుంచి వచ్చాడు, వస్తూ అక్కడి నుంచి ఒక చెక్ పట్టుకొచ్చాడు, ఓకే, లేదంటే తన పర్సనల్ చెక్ HUS పట్టవచ్చు, ఎక్కడి నుంచి కావాల్సిన TD పట్టవచ్చు, ఏదైనా. దట్ మీన్స్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్ ఫారిన్ కరెన్సీ. అది మీకు ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేయండి బాబా అని చెప్పేసి మీకు ఇచ్చాడు. సో వాట్ రేట్ యూ విల్ అప్లై? నౌ దిస్ ఎ క్వశ్చన్. సో ఇప్పుడు ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? ఏం చేస్తున్నాడు వాడు? మన రూపీస్లో కన్వర్ట్ చేసి ఇమ్మంటున్నాడు. అంటే మన దగ్గర ఏమి ఇస్తున్నాడు? గూడ్స్ మన చేతికి ఇస్తున్నాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గూడ్స్ హీ ఈజ్ ఆస్కింగ్ దట్ రూపీస్. అంటే వీ హ్యావ్ టు పర్చేజ్ ద గూడ్స్, అంటే బై చేయాలి, అంటే ఆ డాలర్స్ని మనం బై చేయాలి. సో దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్. సో ఇది బిల్లా లేకపోతే టీటీయా అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ద టీటీ. ఓకే, ఇట్స్ నాట్ ఎనీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్. సో టీటీ. సో టీటీ, వాట్ రేట్? బయింగ్. సో యూ సీ దట్ TT buying rate is 72.5. So this is the answer, because here it is buying rate is 72.52. Okay, in this way there may be a chance of getting questions. So you should be able to give the correct answers by this just a simple tip point. Next, another transaction, let us try. American Express Bank requests you for 10 lakhs rupees to their Vostro account. What rate you will apply? Yes, you can take your own time and arrive the answer. American Express Bank requests you for 10 lakhs Indian rupees to their Vostro account. What rate? అంటే ఏం జరుగుతుంది? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్? ఇది చాలా ఇంపార్టెంట్. వాస్ట్రో అకౌంట్ అన్నాడు అంటే కనుక వాట్ ఇస్ ద మీనింగ్స్ ఆఫ్ వాస్ట్రో అకౌంట్? వారి అకౌంట్ నాతోటి. అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ అనేది ఫారిన్ కరస్పాండెంట్. ఓకే, వాడి పక్కన నేను యూనియన్ బ్యాంక్ ఏదో ఉంది, నా అంటే నేనైతే నా బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్, లోపల ఇండియన్ బ్యాంక్ మాట్లాడు, మన కంట్రీ బ్యాంక్స్. సో నాకు ఆడు ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు నాతో, అందుగురించి వాస్ట్రో అకౌంట్ అంటాడు. ఇప్పుడు ఏమవుతుందో, వాడికి బహుశా ఇండియన్ రూపీస్లో మన కస్టమర్ ఎవడో ఉన్నాడు, వాడికి ఆడో గూడ్స్ ఏదో వచ్చి ఉంటాయి అక్కడి నుంచి, ఓకే, దానికి సంబంధించినాడు అమెరికన్ యుఎస్లో ఉన్నవాడు మన డాలర్స్ ఇస్తే పంపించాడు, డాలర్స్ ఇచ్చి అది ఇండియన్ రూపీస్లో కొంచెం కన్వర్ట్ చేసి వాడు పే చేసి ఏర్పాటు చేయరా పాప అని చెప్పేసి వాడు బ్యాంక్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్స్ ఏదో వచ్చినాయి. సో ఇప్పుడు వాడికి డాలర్స్ డైరెక్ట్గా పట్టుకొచ్చి ఇవ్వరాడు కాబట్టి ఇండియన్ రూపీస్లో ఉండాలి కాబట్టి, ఎందుకు ఉండాలి అంటే అది ముందే చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ టైంకి మనకి రేట్లు మారుతూ ఉంటాయి కాబట్టి వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ కీపింగ్ దట్ అమౌంట్ బ్యాలెన్స్ ఇన్ దట్ బై సెటిల్మెంట్ ఆఫ్ దట్ రేట్.
అందు గురించి ఏం చేస్తాడంటే వాడు ఆ 10 lakhs ఇండియన్ రూపీ మన అకౌంట్లో ఉంచాలంటే మీకు ఏ రేటు ప్రకారం డాలర్స్ నేను ఇవ్వాలి సార్ అని చెప్పి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు, మన యూనియన్ బ్యాంక్కి అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ వాడు హీఈస్ ఆఫరింగ్ సమ్ డాలర్స్ మనకి ఇస్తున్నాడు. సో మన అడిగి ఇచ్చి దానికి ఈక్వలెంట్ అమౌంట్ మనకి క్రెడిట్ 10 lakhs ఏంటి సార్ అని అంటున్నాడు. సో వాట్ రేట్ యూ విల్ అప్లై నౌ, దిస్ ఇస్ ద క్వశ్చన్ హియర్. న్యాచురల్గా ఏమవుతుంది, బికాజ్ డాలర్స్ ఆర్ కమింగ్ టు అవర్ ఫోల్డ్. అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ కూడా మన డాలర్ ఇస్తున్నాడు మనకి. ఓకే, ఇచ్చి మన బ్యాలెన్స్ మెయింటైన్ చేయమంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాం, బై ఎట్ లో, బై లో. సో వాట్ రేట్ యూ విల్ అప్లై నౌ, యూ సీ TT buying rate, that is 72.52 you have to apply, and ఆ అమౌంట్ ఎంత అనేది అమెరికన్ డాలర్స్ అనేది చెప్తాము. చెప్తే ఆ డాలర్స్ పట్టుకొచ్చి మనకేం క్యాష్ కౌంటర్లో ఏం కట్టడండి, బికాజ్ వీఆర్ ఆల్రెడీ మెయింటైనింగ్ అన్ ఆస్ట్రో అకౌంట్ విత్ దట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్, దానికి క్రెడిట్ చేస్తారు. సో వెరీ సింపుల్, దట్ మీన్స్ there is no need of any exchange of money physically, just it is only internal. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఆస్ట్రో అకౌంట్కి 10 lakhs ఇండియన్ రూపీస్ క్రెడిట్ ఇచ్చేస్తున్నాము. వాడు ఏం చేస్తున్నాడు, మన ఆస్ట్రో అకౌంట్ విత్ హిమ్ దానికి ఈక్వలెంట్ ఆఫ్ ఏ రేట్ ప్రకారం 72.5 రేట్ ప్రకారం వాడికి ఈ 10 lakhsకి ఎన్ని డాలర్స్ అయితే వస్తాయో అన్ని డాలర్స్ వాడు క్రెడిట్ ఇచ్చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద థింగ్. Now, for your customer, that means here customer is importer, you have to credit an Astro account dollars 1 lakh. What rate you will up? సో ఇక్కడ నేను బ్లైండ్గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకి కస్టమర్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చినప్పుడు జనరల్గా దట్ విల్ బి ఇన్ దట్ కేస్ ఆఫ్ ఇన్ ద డాలర్స్ ఓన్లీ. ఎక్స్పోర్ట్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి ఎవడైనా ఎక్స్పోర్ట్ చేశాడు అనుకోండి ఫారిన్ కంట్రీకి, డెఫినెట్గా మనకు వచ్చేవన్నీ కూడా డాలర్సే వస్తాయి. ఓకే, అదే కనుక మనోడు ఎవడైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అనుకో అమెరికా నుంచి, ఆడు మన దగ్గరికి వచ్చే సార్ కొంచెం డాలర్స్ ఏర్పాటు చేయండి సార్, వాడికి డాలర్స్లో ఇవ్వాలని చెప్పేసి మన దగ్గర డాలర్స్ కొనుక్కోవడానికి వస్తాడు. సో ఒకటో ట్రాన్సాక్షన్స్లో మనం కొంటాం, రెండో ట్రాన్సాక్షన్లో మనం డాలర్స్ అమ్ముతాం. ఎప్పుడు అమ్ముతాం ఎప్పుడు కొంటాం అనేది మళ్ళీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. వెన్ ఇట్ ఈజ్ అన్ ఎక్స్పోర్ట్ బిల్ అయితే కనుక మనకు డాలర్స్ అనేది మన చేతికి వచ్చి పడతాయి, మన కస్టమర్ పట్టుకొచ్చి మనకి ఇస్తాడు కాబట్టి మనం బయింగ్ రేట్ చేస్తాం. అదే కనుక ఇంపోర్టర్ అయితే కనుక గూడ్స్ అనేది దాని గురించి వీడు అవతల ఫారిన్ కంట్రీ వాడికి డాలర్స్ రూపంలో పే చేయాలి కాబట్టి ఓకే మనల్ని అడుగుతాడు డాలర్స్ ప్రొవైడ్ చేయండి సార్ అని చెప్పేసి, కాబట్టి మనం గూడ్స్ని అమ్ముతాం. కాబట్టి ఇంపోర్టర్కి మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ చేస్తాం, దట్ మీన్స్ సెల్ రేట్ చేస్తాం. సో ఈ రెండు అప్లై చేయండి ఇప్పుడు. సో సిన్స్ ఇట్ ఈస్ అన్ ఇంపోర్టర్, సో వాట్ టైప్ ఆఫ్ రేట్, సింపుల్ ఇట్ ఈస్ బిల్ సెల్లింగ్ రేట్. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ ఎందుకు ఇది బిల్ అంటే, ఎస్ ఇట్ ఈస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడైనా వచ్చినాయి అంటే బిల్స్ రిలేటెడ్ కాబట్టి ఇట్ ఈస్ బిల్ సెల్లింగ్ రేటు బిల్ బైక్ రేట్ అనేది ఉపయోగిస్తాం. సో ఆ కొటేషన్ ప్రకారం ఏంటంటే బిల్ సెల్లింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 71.15 ఫ్రమ్ దిస్ కొటేషన్. ఓకే, సెల్ హై. Now your exporter presented a bill in $27,000. What rate it will be? అప్పుడు ఎక్స్పోర్టర్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేశాడు. ఎక్స్పోర్ట్ చేస్తే ఓకే వాడు అవతలవాడు డాలర్స్లో మనకి బిల్ ప్రిపేర్ చేసి మనకి ఇచ్చాడు, వస్తుంది 27,000 ఈక్వలెంట్ ఆఫ్ డాలర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆడు మన కస్టమర్ మనకు వచ్చేసరి దాన్ని ఇండియన్ రూపీస్లో నాకు ఇవ్వండి సార్ అంటే డెఫినెట్ అంటే ఏంటి, కస్టమర్ ఈజ్ గివింగ్ దట్ డాలర్స్ టు అస్ టు బై దిస్ ఎక్స్పోర్ట్ బిల్, అంటే వీ హ్యావ్ టు పర్చేస్ దట్ గూడ్స్. సో ఎప్పుడైతే మనం పర్చేజ్ చేయాల్సి వస్తుందో బై చేయాల్సి వస్తుందో, సిన్స్ ఇట్ ఈస్ ఎ బిల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఈ కొటేషన్లోకి వెళ్తాం, బిల్ బయింగ్ రేట్ అప్లై చేస్తాం. సో వీ హ్యావ్ టు అప్లై 71.05. You please check. Bill buying rate is 71.05. So bill buy low. Now customer wants to carry $1,000 for his tour abroad. అతను ఏదో టూర్కి వెళ్తున్నాడు, సో హ్యాండ్ అమౌంట్ కొంచెం కొంత కావాలి.
హ్యాండ్ మనీ. సో దానికి ఏం చేస్తానంటే మీ దగ్గరికి వచ్చేసారి ₹1000 $1000 ఉంటే అరేంజ్ చేయండి సార్ అని చెప్పి అడుగుతాను. అంటే ఏంటి, మనం ఫారిన్ కరెన్సీ మనకు ప్రొవైడ్ చేయాలి. ఓకే, బికాజ్ హీ ఈస్ గోయింగ్ అవుట్, బయటికి వెళ్తున్నాడు కాబట్టి. సో మనల్ని అడుగుతున్నాడు కాబట్టి మనం వాడికి ప్రొవైడ్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి, గూడ్స్ని అమ్మాలి. సో ఇట్ ఈస్ ఎ సెల్లింగ్ ట్రాన్సాక్షన్. ఇకపోతే వాట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇట్ ఈస్, బిల్లా లేకపోతే టీటీఆ? డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ టీటీ వన్, పర్సనల్ టూర్ ప్రోగ్రామ్ అన్నాడు కదా, ఎక్కడ ట్రేడ్ కాదు. సో ఆ రకంగా ఏమవుతుంది, టీటీ అండ్ ఇట్ ఈస్ సెల్లింగ్. సో టీటీ సెల్లింగ్ రేట్. సో వాట్ ఈస్ ద కొటేషన్ దెన్? 72.65. You please check up. 72.0 sell high. So like that, I think you got some full understanding of that rate quotations. Any type of question you can easily answer with this basic concept. Now general rules in arriving that currency quotations. Now I am coming to that. See here, how to arrive currency quotations in foreign exchange transactions. అంటే ఏంటంటే, సి ఇప్పుడు మనం ఏం చేసాం, జస్ట్ కొటేషన్లో అనేటప్పటికి ఏ కొటేషన్ నుంచి ఏది తీసుకోవాలనేది మాత్రమే మనం తీసాం. అంటే ఏంటంటే సెల్లింగా, బయ్యింగా, టీటీ సెల్లింగా, టీటీ బయ్యింగా, లేదా బిల్ బయ్యింగా, బిల్లింగ్ సెల్లింగా, ఈ టైప్లోనే ఆలోచించాం. కానీ అక్కడితో సరిపోదు కదండి, బికాజ్ వీఆర్ డూయింగ్ బిజినెస్. ఓకే, చేస్తున్నప్పుడు ఇందులో మీకు ఏమవుతుంది, ఫ్యూచర్ అనేది ఫార్వర్డ్ రేట్స్ అనేది వెళ్తాం. ఫార్వర్డ్ రేట్స్కి వెళ్ళేటప్పటికి 3 నెలల తర్వాత అనే రేట్ ఎలాగే అరైవ్ అవుతాం మనం, అది కొటేషన్ రూపంలో వాడికి ఇవ్వాలి. సెల్లింగ్ రేటు, బయింగ్ రేటు మనం ప్రిపేర్ చేసి 2 months తర్వాత 3 months తర్వాత వాడినప్పుడు ఇవ్వాలనుకుంటే దేర్ ఈజ్ సమ్ రూల్స్ ఆర్ దేర్, జనరల్ రూల్స్ ఇన్ అరైవింగ్ దట్ కరెన్సీ కొటేషన్స్. అది ఇక్కడ మేము ఫ్రేమ్ చేసాం. ఎస్పెషల్లీ దిస్ విల్ బి ఫర్ దట్ ఫార్వర్డ్ రేట్స్ ఫిక్సింగ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఫార్వర్డ్ రేట్స్లో ఈక్వేషన్, ఫార్వర్డ్ సెల్లింగ్, ఫార్వర్డ్ బయింగ్, 2 segments ఐ హ్యావ్ సెపరేటెడ్. ఇందులో స్పాట్ రేట్ అయినప్పటికీ ఎక్కడైనా సరే మనం తీసుకునేది ఏంటంటే ఇమ్మీడియట్ రేట్. స్పాట్ రేట్ అంటే సెకండ్ వర్కింగ్ డే డెలివరీ అనుకోండి. ఇక్కడ స్పాట్ రేట్ ఎంత అనేది ఫస్ట్ తీసుకుంటాం కొటేషన్ నుంచి. తీసుకున్న తర్వాత అది బయ్యింగ్ అయితే బయ్యింగ్ తీసుకుంటాం, సెల్లింగ్ అయితే సెల్ తీసుకుంటాం. తర్వాత యాడ్ ఫార్వర్డ్ బయ్యింగ్ ప్రీమియం. ఫార్వర్డ్ బయ్యింగ్ ప్రీమియం అంటే ఏంటంటే, ఒకవేళ కనుక 3 monthsకి తర్వాత మనం ఫిక్స్ చేసుకునే రేట్ కాబట్టి స్పాట్ రేట్ తీసుకుని దానికి ప్లస్ ఆర్ మైనస్ చేసి అలా వెళ్ళి అరైవ్ అవుతాం ఈక్వేషన్. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ప్రీమియం అనుకోండి, కంపల్సరీగా యూ హ్యావ్ టు యాడ్ టు దట్ స్పాట్. కంపల్సరీ యూ హ్యావ్ టు యాడ్ దట్ ప్రీమియం టు ద స్పాట్. ఓకే, ఒకవేళ కనుక సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ డిస్కౌంట్ అనుకోండి, ఎక్కడైనా సరే ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు రెడ్యూస్, తగ్గించేయాలి. So this is the common notation you have to remember. Don't get confused at all. It's very simple equation. చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, డిస్కౌంట్ బయ్యింగ్ అనేటప్పటికి యాడ్ చేయాలా తగ్గించాలా, అక్కడెక్కడ ఏమీ లేదండి. అది సెల్లింగ్ కానివ్వండి, బయ్యింగ్ కావాలి. చూడండి ఇక్కడ కూడా చూడండి, ఫార్వర్డ్ సెల్లింగ్ అయినా ఫార్వర్డ్ బయ్యింగ్ అయినా సరే ఒకటే రూల్ అండి. స్పాట్ రేటు ప్లస్ ప్రీమియం అయితే ప్లస్ అయిపోద్ది, ఇక్కడ కూడా ప్లస్ అయిపోద్ది. డిస్కౌంట్ అయితే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. సింపుల్. కానీ ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత వచ్చిన తర్వాత దాని తర్వాత మనం మార్జిన్, బికాజ్ వీఆర్ డూయింగ్ సమ్ బిజినెస్ కాబట్టి మన మార్జిన్ మనం ప్రాఫిట్ పర్పస్ కోసం మనం వేసుకోవాలి. కాబట్టి అది సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ బయింగ్ రేట్ కనుక మనం తగ్గిస్తాం, రెడ్యూస్ మార్జిన్ అంటాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ సెల్లింగ్ రేట్ కనుక యూ హ్యావ్ టు యాడ్ దట్ మార్జిన్ అంటాం. ఓకే, ఇది కూడా మీకు ఈజీ అండి, కష్టం ఏమి దాని గురించి ఎక్కువ బుర్ర బ్రేక్ చేసుకోవాల్సిన పని. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వస్తువు ఉందండి, వస్తువు నేను కొంటా. ఓకే, కొంటున్నప్పుడు అక్కడ దాకా ఎందుకంటే, మన ధాన్యం వ్యాపారులు ఉంటారు విలేజెస్లో, కమిషన్ వ్యాపారం. మిల్లర్ ఏం చేస్తాడంటే, రే బాబు బ్యాగ్కి 1000 రూపాయలు ఇస్తానంటాడు. బ్యాగ్కి 1000 రూపాయలు ఇస్తానంటాడు. ఓకే, ఇస్తానంటే వీడు ఏం చేస్తాడు, ఇక్కడ సింపుల్గా వీడు ఏం చేస్తాడు, ఫార్మర్ దగ్గర నుంచి ధాన్యం బస్తాలు కొనాలి. ఓకే, కొనేటప్పుడు వీడు యాక్చువల్గా మిల్లర్ దగ్గర నుంచి 100 రూపాయలు ఓకే,
ధాన్యం బస్తాకి వీడు 10 రూపాయలు తీసుకుంటాడు కమిషన్. ఎందుకంటే మరి వీడు కమిషన్ వ్యాపారం అంటేనే కమిషన్ తీసుకోవడం కదా ట్రాన్సాక్షన్స్లో. అలాగే ఇప్పుడు బ్యాంక్ కేసు కూడా అదే, మధ్యలో కొంత అమౌంట్ కమిషన్ తీసుకుంటుంది ఆ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్. అలాగే ఇప్పుడు మిల్లర్ ఏమో 1000 రూపాయలు కావాలి వాడికి, ఓకే. వీడు ఫార్మర్కి ఏమో ఒక బస్తా అమ్ముతున్నాడు. ఇప్పుడు మధ్యలో ఉండే కమిషన్ వ్యాపారి వీడు ఏం చేస్తాడంటే 10 రూపాయలు తగ్గించేసి 990 రూపాయలు మీకు రైతుకి ఇస్తాడు. సో ఎందువల్ల? సిన్స్ ఇట్ ఈజ్ బయింగ్ ట్రాన్సాక్షన్. అదే కనుక కొంటున్నాడు అనుకోండి, సపోజ్ ఇంకొక ట్రాన్సాక్షన్లో వాడికి కొంటున్నాడు అనుకోండి, అమ్ముతున్నాడు అనుకోండి, సెల్లింగ్ ట్రాన్సాక్షన్ అనుకోండి. సెల్లింగ్ ట్రాన్సాక్షన్ అనేటప్పటికి 1000 రూపాయలు ధాన్యం బస్తా అనుకోండి, ఓకే. అవతల వాడికి అమ్ముతున్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడంటే మధ్యలో బ్రోకర్గా ఉంటాడు కాబట్టి వీడు ఏం చేస్తాడు, ఇంకొక 10 రూపాయలు కలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఏంటి, 1010 రూపీస్ వీడి దగ్గర నుంచి వీడు కలెక్ట్ చేస్తాడు, ఓకే. సో దిస్ ఈజ్ ద సెల్లింగ్ ట్రాన్సాక్షన్. అందువల్ల అక్కడ ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. సో దట్స్ ద బేసిక్ థింగ్ విల్ బి అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ బయింగ్ అండ్ సెల్లింగ్. సో అగైన్ రిపీటింగ్, స్పాట్ రేటు ప్లస్ ప్రీమియం అనేటప్పటికి ప్లస్ అయిపోవాలి, తర్వాత డిస్కౌంట్ అనేటప్పటికి మైనస్ అయిపోవాలి. అది రెండు చోట్ల కూడా సేమే, ఫార్వర్డ్ సెల్లింగ్, ఫార్వర్డ్ బయింగ్కి. ఆ 3 months తర్వాత విషయం అది. ఒక నెక్స్ట్ ఏంటంటే రెడ్యూస్ మార్జిన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫార్వర్డ్ బయింగ్ అండ్ reduce margin, add margin in the case of selling, forward selling, okay. And here please remember the principle in the direct rates low, okay, buy low and sell high. Indirect rates అనేది మనం ఉపయోగించాం కాబట్టి దాని గురించి ఇగ్నోర్ చేసాం, అవసరం లేదు. సో మనం ఇప్పుడు చేసేది బై లో సెల్ హై, అదే మనం డైరెక్ట్ కొటేషన్స్లో అన్ని చోట్ల ఉపయోగిస్తాం. నౌ a practical example I am giving so that you can understand better. See here, this is an example. I will narrate the things by comparing of this formula rules here. ABC Exports requests you to book a forward sale contract for $50,000 delivery during 3rd month and a forward purchase contract for $50,000 delivery during 2nd month. ఒకటి ఏంటంటే ఫార్వర్డ్ సేల్ కాంట్రాక్ట్ $50,000 డెలివరీ ఇన్ ద 3rd month అంటాడు దానికి, ఓకే. అండ్ ఫార్వర్డ్ పర్చేజ్ కాంట్రాక్ట్, అది పర్చేజ్ కాంట్రాక్ట్ డెలివరీ డ్యూరింగ్ ద 2nd month. వాట్ ఈజ్ మెన్ బై డెలివరీ అంటే డెలివరీ ఆఫ్ కరెన్సీ, ఇట్స్ నథింగ్ బట్ డెలివరీ ఆఫ్ కరెన్సీ, ఓకే. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, రేట్స్ కోటెడ్ యాజ్ స్పాట్ రేట్ ఏమి ఇచ్చాడు అంటే ఆ టైంకి, ఇప్పుడు మనకి ఏదైతే చెప్తున్నాడో ఆ టైంకి $US వర్సెస్ ఇండియన్ రూపీ 44.950 బయింగ్ and 45.0500 is selling. That is the spot rate. First month forward premium, that means 500/600, okay, points matter. Like the 2nd month premium 950, 1150, and 3rd month 1350, 1550. Ante this is buying premium, this is selling premium, buying premium, selling premium, buying premium, selling premium. సో ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ ఇట్ ఈజ్ ప్రీమియం అంటున్నారు కాబట్టి సరిపోయింది, డిస్కౌంట్ అయితే ఎలా ఉంటుంది? సో డిస్కౌంట్కి దీనికి ఇది డిస్కౌంటా ప్రీమియం అనేది మీరు ఎక్కడ చెప్పలేదు చూడండి వీడియో, కానీ నేను చెప్పేదాన్ని ప్రీమియం అని చెప్పేస్తాను. అది ఎలా చెప్పగలుగుతున్నాను అంటే లెఫ్ట్ సైడ్ తక్కువ ఉండి రైట్ సైడ్ ఎక్కువ ఉంటే కనుక దట్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రీమియం. అలా కాకుండా ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ ఎక్కువ అంటే 0.0600/0500 ఉందనుకోండి, రివర్స్గా ఉందనుకోండి, అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటే రైట్ సైడ్ తక్కువ ఉంటే కనుక ఇట్ ఈజ్ ఎ డిస్కౌంట్, అంటే ఫార్వర్డ్లో డిస్కౌంట్లో అవుతున్నట్టు లెక్క. సో అది మీకు ఎగ్జాంపుల్లోను క్వశ్చన్స్లోను ఎక్కడ చెప్పడు, కానీ యూ హ్యావ్ టు ఇంటర్ప్రేట్ దట్ ఇట్ ఈజ్ ఎ డిస్కౌంట్, దిస్ ఈజ్ ప్రీమియం అని చెప్పేసి మీరు ఇంటర్ప్రేట్ చేసుకుని లెక్కలు చేయకపోతే మాత్రం లెక్కలు తప్పు అవుతాయండి, ఓకే. సో నవ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ దిస్ ప్రాబ్లం ఇట్ ఈజ్ ఎ ప్రీమియం, ఓకే. సో ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను. ఫస్ట్ మంత్కి ఏమో 0500 ఏంటండి, 2nd మంత్కి 0950 ఏంటండి, 3rd మంత్కి 1350 ఏంటండి ఈ ప్రీమియమ్స్? సో ఇక థియరిటికల్ కాన్సెప్ట్ చెప్పాలంటే ప్రీమియం అనేది ఏంటంటే 2 కరెన్సీస్ ట్రావెల్ చేస్తాయండి. ట్రావెల్ చేయడం అంటే డ్యూరేషన్ అండ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. మనం ఇవాళ 10,000 ఎలా ఉంది ఇక్కడ పెట్టుకున్న తర్వాత అకౌంట్లో పెడితే లేదా మన దగ్గర పెట్టుకుంటే
అది వెళ్ళే కొద్దీ కూడా దాని వాల్యూ అనేది ఏమవుతుంది, మారుతూ ఉంటుంది. ఓకే, మారుతూ ఉంటుంది అంటే మారుతూ ఉంటుందో పడిపోతుందో అనేది మనం చెప్పలేం. ఎందుకంటే అది ఎలా ఉంటుంది, ఫ్యాక్టర్స్ మళ్ళీ ఇన్ఫ్లేషన్ బట్టి అది తగ్గుతుంది. ఓకే, అలా కాకుండా డిఫ్లేషన్ అనుకోండి పెరగవచ్చు వాల్యూ అనేది. సో ఇప్పుడు దీన్ని మన బేస్ కింద మనం తీసుకుంటే కనుక, ఓకే, ఇప్పుడు రెండు కరెన్సీస్ ఉంటాయి, ఒకటి ఇండియన్ రూపీస్, రెండోది డాలర్. సో మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే వాల్యూ ఆఫ్ మనీ అనేది టైంతో పాటు మారిపోద్ది కాబట్టి, పెరుగుతుంది కాబట్టి, దానికి ఎప్రిషియేటబిలిటీ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే దాని కరెన్సీకి వాల్యూ ఉంటుంది కదా. రూపీస్ ఉన్నాయనుకోండి, ఎవడు పెట్టుబడి కావాలంటాడు దానికి. మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి. సో న్యాచురల్గా ఏమవుతుంది, అది మనం ఎక్కడ చోట బ్యాంకులో వేసుకుంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, సంబడి ఈజ్ రిక్వైరింగ్ ఆఫ్ దట్ మనీ, దట్స్ వై దే ఆర్ గివింగ్ దట్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ పోర్షన్ ఆఫ్ 1 lakh to us. సో ఆ రకంగా దానికి ఎప్రిసియేషన్ అనేది టైంతో పాటు వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఇంట్రెస్ట్ అంటాం. అలాగే ఈ కరెన్సీస్ కూడా ఇంట్రెస్ట్, దేని ఇంట్రెస్ట్ దానికి ఉంటుంది. సపోజ్ లెట్ us say ఇండియన్ రూపీ ఇంట్రెస్ట్ రేటు 6.5 అనుకోండి 3 monthsకి, లేకపోతే 5.5 అనుకోండి ఇంట్రెస్ట్ రేట్ మనం ఇచ్చేది మనకున్న సర్కమ్స్టెన్సెస్లో. అదే కనుక డాలర్స్కి దే మే ఫిక్స్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 1.88. ఓకే, ఎందుకంటే ఆ డాలర్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో ఇప్పుడేమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మారచ్చు, పెరగచ్చు, తగ్గొచ్చు ఇన్ ద మార్కెట్. ఎందువల్లంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి. సపోజ్ ఈ డాలర్ ఈజ్ వెరీ వెరీ ప్రీమియం అనుకోండి, అంటే చాలా అవసరమైన కరెన్సీ కింద ఉందనుకోండి మార్కెట్లో, న్యాచురల్గా ఇట్ విల్ ఎర్న్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే ఇండియన్ రూపీస్ ఉన్నాయనుకోండి, దానికి వాల్యూ అంత పెద్దగా లేదనుకోండి, సో ఏమవుతుంది అయితే లోయర్ ఇంట్రెస్ట్ రేట్ ఇట్ విల్ ఎర్న్. సో ఇలాగా ఈ మార్పులు చేర్పులు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో రెండిట్ల మధ్యలో ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఈ రెండిట్లని మనం కొరిలేట్ చేస్తాం. కొరిలేట్ చేసినప్పుడు డిఫరెన్షియల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దీస్ కరెన్సీస్ ఈజ్ నథింగ్ బట్ ఐదర్ ఇట్ ఈజ్ ఎ ప్రీమియం ఆర్ ఇట్ ఈజ్ ఎ డిస్కౌంట్. అంటే ఏంటి, ప్రీమియం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మన కరెన్సీ యొక్క ఇండియన్ కరెన్సీ మీద వచ్చే ఇంట్రెస్ట్ బెనిఫిట్ కన్నా డాలర్ మీద వచ్చే ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఎక్కువగా రన్ అవుతుంది మార్కెట్లో. అందువల్ల ఏమవుతుందంటే డిఫరెన్స్ ఆఫ్ దట్ అది ఎప్పుడు ప్లస్లో ఉంటుంది, అంటే ప్రీమియంలో ఉన్నట్లు లెక్క. అది ఒకవేళ డిస్కౌంట్ అన్నాడు అనుకోండి, అంటే ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది స్లోగా డౌన్ఫాల్లోకి వెళ్తున్నట్లు లెక్క ఆ కరెన్సీ సంబంధించి. మన ఇండియన్ కరెన్సీకి ఇంట్రెస్ట్ రేట్స్ వేరియేషన్ హైలో ఉంది, ఎప్రిసియేషన్లో ఉంది. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని దాటి మంది ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి డిస్కౌంట్. సో ఈ రకంగా నెట్టింగ్ ఆఫ్ దిస్ ఇంట్రెస్ట్ బెనిఫిట్స్ ఆఫ్ దీస్ టూ కరెన్సీస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ దట్, ఇట్స్ నథింగ్ బట్ ఏ వీ కాల్డ్ అది ప్రీమియం ఆర్ డిస్కౌంట్ అంట. సో ఇప్పుడు 1 monthకి వచ్చేటప్పటికి 0.500, 0.600 ఫర్ దిస్ బయింగ్ ట్రాన్సాక్షన్, ఇది సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్కి వచ్చే ప్రీమియమ్స్. నెక్స్ట్ సెకండ్ మంత్కి వచ్చేటప్పటికి 0.950 ఎందుకు అన్నామంటే డిఫరెన్స్ ఆఫ్ దిస్ రెండింటి చూడండి 0.450, అంటే ఫస్ట్ మంత్కి 0.500 అయితే సెకండ్ మంత్కి 950, అంటే డిఫరెన్స్ ఆఫ్ 450. ఈ 450 అనేది సెకండ్ మంత్లో ఎడిషనల్ డిఫరెన్షియల్ బెనిఫిట్ అనేది ప్రీమియం రూపంలో కనపడింది అక్కడ. అందువల్ల ఏముందంటే సెకండ్ మంత్కి అక్యుములేట్, దిస్ ఇస్ నథింగ్ బట్ అక్యుములేషన్. సో అందువల్ల పెరిగింది. సో థర్డ్ మంత్ అంటే ఇవన్నీ అంటే క్యూములేటివ్ ఫిగర్స్ మాట. ఫస్ట్ మంత్ది ఇది, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఇది కలిపి, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ కలిపి ఓవరాల్గా క్యూములేటివ్ ఫిగర్ ఇస్ 1350. అందు గురించి యాజ్ ఆన్ థర్డ్ మంత్ అనేటప్పటికి మనం 3 నెలలకి మనం ఇక్కడ మనం ప్రీమియం రూపంలో చూపిస్తాం. సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ ప్రీమియం అండ్ డిస్కౌంట్. నౌ అది అక్కడికి కాసేపు పక్కన పెట్టేసేయండి, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను తప్ప దాని గురించి మీరు ఏం పెద్ద వర్రీ అవ్వక్కర్లేదు. నౌ ఐఎమ్ కమింగ్ టు దట్. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఇచ్చేసాడు. ఎక్స్చేంజ్ మార్జిన్ ఎంత అంటే మనం తీసుకునే కమిషన్ ఎంత అంటే 0.15% అని చెప్పి ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఐఎమ్ అరేయింగ్ దట్ క్వశ్చన్లో ఫార్వర్డ్ రేట్స్ ఆర్ క్యాలిక్యులేట్. ఈ ప్రాబ్లం ఇచ్చాడు కదండి, దట్ మీన్స్ ఫార్వర్డ్ సేల్ కాంట్రాక్ట్ అన్నాడు. సేల్ కాంట్రాక్ట్ అంటే ఎంత, $50,000 మనం అమ్మాలట. అంటే మన అమ్మాలి ఇవ్వాలి, సేల్ కాంట్రాక్ట్ అంటే మనం అమ్మాలి అయినప్పటికీ ఏమవుతుంది, ఇమీడియట్గా యూ హ్యావ్ టు గో ఫర్ దట్ ఫార్వర్డ్ సెల్లింగ్కి వచ్చేస్తాం. ఫార్వర్డ్ సెల్లింగ్ ఎలా ఇవ్వాలంటే మనం ఫస్ట్ స్పాట్ సెల్లింగ్,
స్పాట్లో ఏముందండి సెల్లింగ్ రేట్ ఉన్నప్పటికీ 45.050. దిస్ ఈస్ ద సెల్లింగ్ ఆఫ్ స్పాట్. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ వన్ 45.50. కర్సర్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ యాడ్ థర్డ్ మంత్ ప్రీమియం. యాడ్ థర్డ్ మంత్ ప్రీమియం. ఇక్కడ మనం ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పేశాడు. థర్డ్ మంత్ అన్నాడు. ఓకే, ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు గో టు ద థర్డ్ మంత్. థర్డ్ మంత్లోకి వెళ్ళిపోతే ఏమొచ్చింది చూడండి ఇక్కడ. దిస్ ఇస్ థర్డ్ మంత్. థర్డ్ మంత్లో సెల్లింగ్ సైడే కదా ఇది, అంటే సెల్ హై కదా, 1550 ఇది తీసుకున్నాం. దట్ మీన్స్ ది ప్రీమియం ఆఫ్ థర్డ్ మంత్ ఈజ్ 1550. దట్ ఐ హావ్ టేకెన్ హియర్. దిస్ ఐఎమ్ టు యాడ్ ఇట్. యాడ్ చేసాం. నెక్స్ట్ ఫార్వర్డ్ సెల్లింగ్ రేట్ ఎంత వచ్చిందండి, రెండు కలిపితే 45.205. ఈ రెండు కలిపేస్తాను. ఇప్పుడు యాడ్ మార్జిన్. మార్జిన్ అనేది నేను యాడ్ చేయాలి, ఎందుకంటే సెల్లింగ్ అయ్యేటప్పటికి యాడ్ చేయమన్నాడు చూడండి ఇక్కడ. యాడ్ మార్జిన్ అంటే సెల్లింగ్ కాబట్టి, అదే బయింగ్ అయితే కనుక మైనస్ చేస్తాం. కాబట్టి యాడ్ మార్జిన్ అంతా 0.50%. 0.50% ఆఫ్ దిస్ కొటేషన్ ఎంత అంటే 0.15% ఆఫ్ 45.205 అని అర్థం. దట్ ఈస్ కమింగ్ యాజ్ 0.0678. అది మీరు ఇక్కడ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఎ ఫైనల్ రేట్ కొటేషన్ టు ద కస్టమర్ ఈజ్ 45.2728. సో ఇది మీరు అప్లై చేస్తారు. ఇది ఫార్వర్డ్ సేల్ కాంట్రాక్ట్ ఆఫ్ $50,000 డెలివరీ డ్యూరింగ్ థర్డ్ మంత్. థర్డ్ మంత్లో అతను ఇస్తాడు కాబట్టి మనం ఇవ్వడానికి, డెలివరీ ఇవ్వడానికి. నెక్స్ట్ ఏంటంటే రెండోది చూడండి, ఫార్వర్డ్ పర్చేజ్ కాంట్రాక్ట్. అంటే మనం ఏం చేస్తాం, $50,000 సెకండ్ మంత్లో వాడు మనకి డెలివరీ ఇస్తే మనం కొనాలట. ఆ రేటు ఇప్పుడు మనం అరైవ్ అవుతున్నాడు, ఫ్యూచర్ రేటు. దానికి ఏం చేస్తామంటే దీని ప్రకారం దిస్ ఐఎమ్ కమింగ్ టు దిస్ వన్ ఫార్వర్డ్ బయింగ్. సో స్పాట్ బయింగ్ రేట్కి వచ్చేసేయండి. స్పాట్ బయింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 44.95. ఎందుకంటే పైన బయింగ్ రేట్ ఈజ్ 44.95 కదా, బై లో అది. తర్వాత యాడ్ 1 month ప్రీమియం. సో ఇక్కడ మీకు 1 month ప్రీమియం అనేటప్పటికి మీకు ఏమవుతుందంటే, సీ హియర్ ఫార్వర్డ్ పర్చేజ్ కాంట్రాక్ట్లో మీకు సిన్స్ దిస్ ఈజ్ 3 months సెకండ్ మంత్ అన్నాడు. సెకండ్ మంత్ అనేటప్పటికి మనం ఇక్కడ ఉన్నాం. సెకండ్ మంత్ నుంచి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఎక్కడ సెకండ్ మంత్ లో అయితే తీసుకోవాలి 0.950 0.950 ఇది తీసుకోవాలి. ఓకే, బై లో. ఓకే, బై లో కాబట్టి ఈ ప్రీమియంలో ఇక్కడ తీసుకోవాలి. కానీ ముందుకు వెళ్తాం. ఎందుకు వెళ్తాం అంటే ఇక్కడ ఏదైనా సరే మనకు ఆప్షను ఓకే బై చేసేటప్పుడు లో అనేది ప్రిఫర్ చేస్తాం. లో అనేది ప్రిఫర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దాని ముందు ఉన్నది 1 month వరకు వెళ్ళొచ్చు. అంటే ఏమవుతుంది అక్కడ ఇమీడియట్గా ఉన్న ముందు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్కి ముందు ఫస్ట్ మంత్ కదా, ఫస్ట్ మంత్లో ఉన్నది బైయింగ్ లో బైలో ఎంత ప్రీమియము 0.0500. ఇది మాత్రం తీసుకుంటాం. ఇది తీసుకో అంటే లీస్ట్ ఆఫ్ లీస్ట్ అనేటప్పుడు 1 month ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనండి. ఓకే, ఇక్కడ మరి ఎందుకు తీసుకోలేదు అంటే హైయెస్ట్గా తీసుకోవాలి కాబట్టి ఇంక ముందుకు ఎందుకు వెళ్తాం, ఇక్కడ తీసుకుంటాం. అలా అని చెప్పేసి అది ముందు నెలలోకి వెళ్ళటం లేదు. థర్డ్ మంత్ తర్వాత ఏం లేదు కదా. థర్డ్ మంత్ అంటే ఇదే కాబట్టి మనం 1550 తీసుకోం. సో హియర్ యూ హ్యావ్ టు గివ్ దట్, టేక్ దట్ బయింగ్ రేట్ ఈస్ 40, దట్ ప్రీమియం ఈజ్ ఫస్ట్ మంత్ ప్రీమియం ఈజ్ 0.0500 అండ్ ఫార్వర్డ్ బయింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 2 కలిపితే 45. ఆ తర్వాత మీకు రెడ్యూస్ ద మార్జిన్ బికాస్ సిన్స్ ఇట్ ఈస్ ఎ బయింగ్, ఫార్వర్డ్ బయింగ్ కాబట్టి తగ్గించాలి కాబట్టి ముందు మార్జిన్ ఎంత చూడండి 0.15% ఆఫ్ 45, దట్ ఈస్ కమింగ్ యాజ్ 0.0675. రెడ్యూస్ చేయాలి కాబట్టి టు అరైవ్ ద కొటేషన్ వీఆర్ రెడ్యూసింగ్. సో నెట్ అమౌంట్ ఈస్ 44.9325. దిస్ ఈస్ ద అప్లైడ్ రేట్ ఫర్ దిస్ ఫార్వర్డ్ పర్చేజ్ కాంట్రాక్ట్ ఆఫ్ $50,000 డెలివరింగ్ డ్యూరింగ్ సెకండ్ మంత్. సో ఈ రకంగా మీరు ప్రాబ్లమ్స్ అనేది ట్రై చేయాలి. ఓకేనండి. హౌ టు అరైవ్ అక్కడ కదా అయిపోయిందండి. నవ్ ఐఎమ్ కమింగ్ టు దట్ హౌ టు అరైవ్ ద క్రాస్ కరెన్సీ కొటేషన్. క్రాస్ కరెన్సీ కొటేషన్ ఎలా అరైవ్, ఎందుకంటే మీకు ఎక్స్చేంజ్ ఇంత ముందు చెప్పిందంటే ఎక్స్చేంజ్ రేట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎక్స్చేంజ్ రేట్ అరైవ్ అయ్యాం, ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అరైవ్ అయ్యాం. ఓకే, ఇప్పుడు నేను క్రాస్ కరెన్సీ అనేది గురించి చెప్తున్నాను. క్రాస్ కరెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు 2 కరెన్సీస్ ఇస్తాడండి, అంటే మనకు డైరెక్ట్గా ఉండవు.
యుఎస్ డాలర్ వర్సెస్ జపనీస్ యెన్ అనేది ఒకటి ఇచ్చాడు. ఓకేనండి. అండ్ యుఎస్ డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ అనేది మనకు కావాలి. కానీ అక్కడ మార్కెట్లో ఇండియన్ రూపీ వర్సెస్ జపనీస్ యెన్ అంటే సారీ ఇండియన్ యుఎస్ డాలర్ వర్సెస్ జర్మన్ ఫ్రాంక్ ఇచ్చాడు. మార్కెట్లో ఉంది కొటేషను. కానీ మనకు కావాల్సింది ఏంటంటే జర్మన్ ఫ్రాంక్ వర్సెస్ ఇండియన్ రూపీ అనేది లేదు అక్కడ. ఓకే. సో అటువంటప్పుడు మనకి డైరెక్ట్గా లేదు. అంటే డైరెక్ట్గా లేకుండా వేరే రకంగా ఉందంటే ఏం చేయాలి అప్పుడు? అంటే రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే కనుక మనం 2 కొటేషన్ తీసుకుని అరైవ్ అవుతాం. అంటే ఏమి లేదు, సింపుల్ మ్యాథమెటిక్గా చెప్పాలంటే కనుక ఏకి బికి రిలేషన్ ఉంది. ఓకే. బికి సికి రిలేషన్ ఉంది. కానీ ఏకి సికి లేదు. అటప్పుడు మీరు ఏం చేస్తారు? A/B = B/C అని చెప్పి B 2 కొట్టేసి ఏకి సికి మీరు రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు మ్యాథమెటిక్స్లో. ద సేమ్ థింగ్ విల్ బి applied in this also. When there is no direct quotation of that particular two currencies, okay, so we are taking that relevant of this connecting to this other two currencies and cross this and will arrive that our required quotation. అది ఇక్కడ చేస్తాం. అది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తే మీకు అర్థం అవుతుంది. హౌ టు అరైవ్ ద క్రాస్ కరెన్సీ కొటేషన్. See here, case 1. There are 2 types అండి. అంతకన్నా ఎక్కువ లేదు. చాలా చాలా సింపుల్. చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. నేనేం చేస్తానంటే ఒక బండ పద్ధతిలో ఎలా అవ్వాలని చెప్పేస్తాను. దాని గురించి మీరు అది ఏంటి ఇది ఏంటి అని చెప్పేసి ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బండగా వెళ్ళిపోవచ్చు. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. ఓకే. కేస్ 1. If Swiss franc is quoted as $1 US dollar is equal to 1.2550/54. Okay. And $1 is equal to INR 43.50/52. అంటే డాలర్ వర్సెస్ ఓకే స్విస్ ఫ్రాంక్, డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ ఉన్నాయి మీకు. ఓకే. 2 కరెన్సీస్ మార్కెట్లో ఇవే ఉన్నాయి. కానీ మీ కస్టమరు స్విస్ ఫ్రాంక్ తోటి డీల్ చేస్తున్నారు. సో మీకు వాడితో డీల్ చేస్తున్నప్పుడు యూ రిక్వైర్ దేర్ ఈజ్ ఎ కొటేషన్ ఆఫ్ స్విస్ ఫ్రాంక్ వర్సెస్ ఇండియన్. ఎక్కడ ఉందండి ఇందులో? మార్కెట్లో లేదుగా. సో యూ హ్యావ్ టు అరైవ్ ఇట్. సో ఇక్కడ మీకు ఎలా చేయాలి? నేనేం చెప్తానంటే యూ జస్ట్ టేక్ 3 స్టెప్స్, ఫాలో 3 స్టెప్స్. ఫస్ట్ ఏంటంటే ఇండియన్ కరెన్సీకి సంబంధించింది. ఎందుకంటే ఇది మీరు క్రాస్ చేయడానికి లేదండి. A/B = B/C అంటే కనుక ఆ ఫార్ములా ఉంటే BB కొట్టుపడేస్తారు. సో ఇక్కడ మీకు ఆ లింక్ అనేది లేదు. ఆ బి అనే దానికి ఎక్కడ లింక్ లేదు. అది సెపరేట్గా ఉంది. కాబట్టి ఇటువంటి కేసెస్లో ఇలా ఉన్నప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే హౌ టు సింప్లిఫై దిస్ అండ్ గెట్ దట్ సొల్యూషన్ అనేది మనకు ఫోకస్ పాయింట్. నేను దీనికి సింపుల్ సొల్యూషన్ ఏం చెప్తానంటే ఏదైతే మీకు ఇండియన్ రూపీస్లో ఉందో కరెన్సీ దాన్ని ఫస్ట్ తీసుకెళ్ళిపోండి. పుట్ INR వర్సెస్ కొటేషన్ అది ఫస్ట్ పెట్టేసుకోండి. రెండోది ఏంటంటే నెక్స్ట్ పుట్ ద అదర్ కొటేషన్ అండ్ రివర్స్ ఇట్ సింప్లీ. దాని కింద దీన్ని పెట్టుకోండి. $1 వర్సెస్ CHS, దట్ మీన్స్ స్విస్ ఫ్రాంక్ ఉంది, అది పెట్టుకుని ఆ కొటేషన్ మీరు రివర్స్ చేయండి. రివర్స్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ 1.2550/54 ఉన్నదాన్ని 1.255/1.2550 అలా మార్చేసుకోండి. అంతే. దానికి ఇంకేంటి అనేది ఇంటర్ప్రిట్ చేయకండి. ఓకే. ఆ తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేస్తారంటే సింపుల్ అప్లై డివిజన్ చేసేయండి. పైదాన్ని కింద డివిజన్ చేసేయండి. యూ విల్ గెట్ దట్ డైరెక్ట్ కొటేషన్ ఆఫ్ దిస్ రిక్వైర్డ్ ట్రాన్సాక్షన్. బయింగ్ అండ్ సెల్లింగ్ వచ్చేస్తాయి. చూడండి, చూపిస్తాను. సీ హియర్, ఫస్ట్ స్టెప్ ప్రకారం INR వర్సెస్ కొటేషన్ ఫస్ట్ తీసుకొచ్చేసాను. చూడండి, రెండిట్లో ఇదే కదా INR, పైన పెట్టేశాను. రెండోది ఏం చేశానంటే US డాలర్ వర్సెస్ ఐ థింక్ దిస్ ఇస్ రాంగ్. ఇది కొంచెం తప్పండి. ఇది యాక్చువల్గా ఇది దిస్ ఈజ్
ఇది రివర్స్ చేస్తే స్విస్ ఫ్రాంక్ వర్సెస్ యుఎస్ డాలర్ రాసుకోవాలి. ఐ డిడ్ ఏ మిస్టేక్ హియర్, ప్లీజ్ కరెక్ట్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే అది అలాగే ఉంచండి. ఓకే, సింపుల్ రివర్సే కదా. రివర్స్ చేయాలంటే $1 వర్సెస్ సిహెచ్ఎఫ్ అని చెప్పేసి 1.2550 4352 పెట్టాము, అదే రివర్స్ చేసాం. ఓకే, తర్వాత కొంచెం మిస్టేక్ జరిగిందండి, బై మిస్టేక్ పడింది ఇది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది పెట్టేసుకున్నారా, రెండో దాంట్లో ఏంటంటే యూఎస్ డాలర్ ఈక్వల్ సిహెచ్ఎఫ్ అన్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోమంటే ఏంటంటే అది అలాగే ఉంచేసి 1.2554/2550 కింద రాసుకోండి. ఓకే, అంటే మీకు ఎలా వస్తుందన్నమాట. ఇది ఇది మీరు ఈ మధ్యలో ఇగ్నోర్ చేయండి, తప్పు చేశాను, ఇది ఇక్కడ రావాలి. సో ఇదేమాట రివర్స్ చేశాను, ఇది రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇక్కడికి వస్తుంది కదా, 1.2550 కింద ఇస్తుంది, రివర్స్ అవుతుంది. సింపుల్గా డివిజన్ పెట్టమన్నారు కదా, అంటే ఏంటంటే సిహెచ్ఎఫ్ బై గ్రేడ్ అయినప్పటికీ 43.50 డివైడెడ్ బై 1.2554, అది మీకు బయింగ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ స్విస్ ఫ్రాంక్. అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ 43.52 ఉంది కదా, 43.52 బై రివర్స్ చేసాం. ఇక్కడ రివర్స్ చేయడం మీరు కరెక్ట్ చేసుకోమని చెప్పాను, అది మీరు ఇక్కడ వేస్తారు. దట్ మీన్స్ 1.2550, ఇట్ ఈస్ కమింగ్ 34.6760. దిస్ ఈస్ ద సెల్లింగ్ రేట్. ఇక్కడ మీరు జస్ట్ ఈ మెకానిజం అనేది కొంచెం ఇగ్నోర్ చేసి నేను చెప్పినట్టు చేస్తే కనుక దిస్ ఇస్ ద కరెక్ట్ కొటేషన్ యూ విల్ అరైవ్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఈజియెస్ట్ వే ఆఫ్ అరైవింగ్ దట్ కొటేషన్. నెక్స్ట్, if you are coming to that case 2, that means how to arrive cross currency quotation under case 2. It is very simple అనుకోండి. దీంట్లో ఏంటంటే let us say calculate buying and selling for GBP versus INR. ఇక్కడ ఏం చేస్తారంటే యుఎస్ డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ ఇచ్చాడు, నెక్స్ట్ జపనీస్ జర్మన్ ఫ్రాంక్ వర్సెస్ డాలర్ ఇచ్చాడు. సో డాలరు క్రాస్ అయింది చూడండి, A/B = B/C లాగా. సో ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అప్పుడు సొల్యూషన్ అంటే సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి మల్టిప్లై చేసేస్తాం. ఈ రెండు మల్టిప్లై చేసాడు, ఇందాక దాంట్లో డివిజన్ చేసాం, రివర్స్ చేసి డివిజన్ చేసాం, ఇక్కడ సింపుల్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఐఎమ్ డూయింగ్ ద థింగ్ హియర్. GBP బయింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ 43.85 into 1.9345 is the buying rate, and this is the selling part కాబట్టి 43.87 into 1.9349. This is the selling rate. సో 2 టైప్సే మనకి ఎక్కడైనా వస్తాయండి. ఒకటి ఏంటంటే A/B = B/C ఫార్మేట్లో ఉంటే చాలా ఈజీ, ఇలా చేసేయచ్చు. అలా కాకుండా క్రాస్ రిలేషన్ కనుక లేకపోతే వచ్చే ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా రివర్స్ చేసి చేస్తాం. అది చిన్న మిస్టేక్ ఉంది, అది కరెక్ట్ చేసుకుంటే యూ విల్ ఫైండ్ దట్ సొల్యూషన్ ఈజీ. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు దట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అకౌంట్స్? ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ NRI, non-resident Indian, who is called as an NRI. So here the clear definition of this one. NRI is an Indian citizen who resided in India. This is important. మనం ఎంతసేపు కూడా హూ గాన్ అవుట్ ఫర్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇండెఫినిట్ పీరియడ్ అని నేర్చుకుంటాం. ఓకే, ఎందుకంటే ఫారినర్స్ వస్తారండి, బయట కంట్రీస్ వస్తారు. ఓకే, మన దగ్గర ఉంటారు. ఉన్నప్పుడు అట్ ఎ సర్టెన్ పీరియడ్ ఇఫ్ దే స్టే ఫర్ హియర్, దే విల్ బి ఆల్సో విల్ బికమ్ ఏ నాన్ రెసిడెంట్ కింద మనం ట్రీట్ చేస్తాం. ఓకే, రెసిడెంట్ ఎప్పుడు అవుతాడు వాడు, ఓకే, నాన్ రెసిడెంట్ ఎప్పుడు అవుతాడు అనే దాని గురించి చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ డెఫినేషన్ కూడా మనం ఇంప్లై చేయాలి. దట్ మీన్స్ రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే ఎవరైతే మనకి ఇక్కడికి వచ్చే రెసిడెంట్ కింద ఉన్నాడో, ఇఫ్ హీ ఈజ్ లెస్ దెన్ 182 days ఇన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ గాన్ outside India or stays outside India for employment or with the intention to stay for uncertain period, అయితే కనుక he will be treated as a NRI. Next, PIO, who will be called as a person of Indian origin. So here person of Indian origin వస్తే was a citizen
ఫస్ట్ ఆఫ్ ఆల్ PO is a citizen of foreign country లో citizen అవుతాడు ఫస్ట్. Who was a citizen of India by virtue of Constitution or Citizenship Act 1955 or belonged to a territory that became part of India after 15th August 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మాట. ఓకే. Or is a child, grandchild, great grandchild of the citizen of India as per the above, or is the spouse of that foreign origin of the citizen of India or of a person as per above. అంటే సోనియా గాంధీ మొన్నటి వరకు కూడా PIO కింద పిలిచేవాడు, ఎందుకంటే షీ గాట్ మ్యారీడ్ టు ఎన్ ఇండియన్, రాజీవ్ గాంధీ. సో ఆ రకంగా తర్వాత సిటిజన్షిప్ వచ్చింది, షీ బికేమ్ ఏ రెసిడెంట్ అనుకోండి. సో దట్ ఫై. సో దిస్ ఇస్ కాల్డ్ ద పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం. సో ఈ రకంగానే మన లండన్, దట్ మీన్స్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా నౌ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ PIO అంటాం, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ లో NRO, రూపీ అకౌంట్. NRO is always in rupee account. NRE account is also in rupee account. NRO కి NRE కి తేడా ఏంటి? NRO అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అంటాం, NRE అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అంటాం. దీనికి సింపుల్ టర్మ్స్ లో ఐ విల్ బ్రీఫ్, ఆఫ్టర్ దట్ వి షిల్ గో వన్ బై వన్. నేను చెప్పేది ఏంటంటే, వన్ ఈజ్ 22 క్యారెట్ గోల్డ్ అండ్ అనదర్ ఈజ్ 24 క్యారెట్ గోల్డ్. ఏంటి రెండింటికి తేడా ఏంటంటే, 22 క్యారెట్ గోల్డ్ అనేటప్పటికి ఆటోమేటికల్గా ఇట్స్ నాట్ ఎ ప్యూర్ గోల్డ్, దేర్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ కాపర్. ఓకేనండి. అది 24 అనుకోండి, బిస్కట్ గోల్డ్ ప్యూర్, దేర్ నో క్వశ్చన్ ఆఫ్ మిక్సింగ్ ఇన్ దట్. ఇది కూడా అంతే. సపోజ్ ఎనీ కస్టమర్, మనకైనా డొమెస్టిక్ అకౌంట్ ఉందండి, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సడన్గా అతను ఉన్నట్టుండి అబ్రాడ్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఫర్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ సమ్ అదర్ థింగ్ పర్పస్. Immediately that status of this existing domestic account will be turned as an NRO, ordinary account కింద మారిపోతుంది, ఆటోమేటిక్గా మారిపోతుంది. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, NRE ఈజ్ డిఫరెంట్. అది ఏంటో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అకౌంట్లో ఏముంది, 1 లక్ష రూపాయలు ఉంది అతను సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో. ఇతను బయటికి వెళ్ళిపోయేటప్పటికి ఏమైంది, NRO కింద మార్చాం. ఎందుకంటే 22 క్యారెట్ కింద లెక్క, ఎందుకంటే లోకల్ అకౌంట్, లోకల్ మనీ ఉండిపోయింది, డొమెస్టిక్ ఫండ్స్ అందులో ఉన్నాయి, అంటే కాపర్ లాంటివి. ఇప్పుడు బయట నుంచి అతను పంపిస్తూ ఉంటాడు, ఓకే, ప్యూర్ గోల్డ్ పంపిస్తూ ఉంటాడు, బయట నుంచి గోల్డ్ పంపిస్తూ ఉంటాడు, అంటే ఫారిన్ రెమిటెన్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి ఇన్వర్డ్ రూపంలో. కానీ ఆల్రెడీ ఇక్కడ మీకు డొమెస్టిక్ ఫండ్స్ ఉన్నాయి కదా, రెండు కలిపి ఉన్నాయి అకౌంట్, కాబట్టి ఇట్స్ కాల్డ్ ఎస్ ఏ NRO స్టేటస్. ఓకే, NRE అనేది ఎప్పటికి ఏమవుతుందంటే ప్యూర్, ఇతని నుంచి వెళ్ళిపోయిన తర్వాత అకౌంట్ అనేది ఫారిన్ ఫండ్స్ తోటే, ఇన్వర్డ్ రెమిటెన్స్ ఫండ్స్ తోటే ఓపెన్ అవుతుంది. అంటే డైరెక్ట్ ఓపెనింగ్ ఆఫ్ దట్ అకౌంట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ ఫారిన్ ఫండ్స్, అంతే. సో ఇప్పుడు ఏమవుతుందంటే, అక్కడ నుంచి మీరు ఫండ్స్ పంపించినా, అక్కడ నుంచి ఏమైనా చెక్ పంపించినా, దాంతో కనుక మన అకౌంట్ ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ 24 క్యారెట్, దట్ ఈస్ NRE అకౌంట్, ఎక్స్టర్నల్, ప్యూర్ ఎక్స్టర్నల్. రెండింటికి తేడా ఏంటంటే, ఇక్కడ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. అంటే అతను షాపింగ్ కాంప్లెక్స్ ఉందనుకోండి, దాని నుంచి వస్తూ ఉంటాయి రెంట్స్ రూపంలోనూ, వాటర్ రూపంలోనూ. ఓకే, అలాగే బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడి నుంచి పంపిస్తూ ఉంటాడు, అంటే రెండు కూడా ఇన్ఫ్లో ఇందులోకి వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇందులోంచి మనం ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకునేది ఏంటంటే, ఏది ఇందులోకి ట్యాక్సిబుల్ కాదా, ఎంతవరకు మనకు రిపార్టియేట్ చేయొచ్చు, అలాగే NRE అనేది ఎంతవరకు సీలింగ్స్ ఏమైనా ఉన్నాయా, టోటల్గా రిపార్టబుల్, ఇవన్నీ కూడా మనం నౌ విల్ కమ్ అక్రాస్ దట్ డిస్కషన్. మై అకౌంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై స్పెండ్ when I visit India. Okay, so where to receive the rent of my property in India, local domestic funds మాటండి ఇవన్నీ కూడా. సో దానికి ఏంటంటే, వీ హ్యావ్ అవర్ NRO అకౌంట్ జస్ట్ ఫర్ యువర్ నీడ్స్, అంటే లోకల్ ఫండ్స్, తర్వాత బయట నుంచి వచ్చే వాటికి అన్నీ కూడా యూ కెన్ పార్క్ ఇన్ దిస్ NRO అకౌంట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఫర్ యువర్ నీడ్స్. నెక్స్ట్, కెన్ ఐ హోల్డ్ ఇట్ jointly with my PIO husband అని ఒక క్వశ్చన్. కెన్ ఐ హోల్డ్ ఇట్ జాయింట్లీ విత్ మై మదర్ హూ ఈస్ ఏ రెసిడెంట్ ఇండియన్? ఎస్. అంటే ఏంటంటే, క్లోజ్ రిలేటివ్, అది స్పౌస్ కావచ్చు, మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎవరితో అయినా సరే యూ కెన్ బి ఏ జాయింట్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్ ఎవరైనా సరే అవ్వచ్చు. కానీ దేర్ ఈజ్ ఏ కండిషన్, అదేంటంటే జాయింట్లీ విత్ 2 or more
NRAs or PIOs are also with residents but under farmer or survivor basis. ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ జాయిన్ బికాజ్ నీ తరపున వాళ్ళంతా చూసుకుంటున్నారు. చూసుకున్నప్పుడు ఇది కొత్తగా ఇచ్చింది మనకి ప్రివిలేజ్. ఎందుకంటే రెసిడెంట్ ఆల్సో కెన్ బి ఏ జాయింట్ హోల్డర్, క్లోజ్ రిలేటివ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే అతను ఎక్కడో ఉంటున్నప్పుడు అతని తరపున సంబంధించిన పనులు కట్టాలి, లేకపోతే ఏమైనా కట్టాలంటే ఒక లోకల్ పర్సన్ ఉండాలి కదా, అతను అథారిటీ ఉండాలి కదా. అందు గురించి దే ఆర్ అలోయింగ్ దిస్ పర్సన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ he will continue as a survivor. Farmer or survivor clause మాత్రమే ఉంటాడు ఆ అకౌంట్ స్టేటస్. బట్ he will have a power of attorney on behalf of that NRA and operate that domestic things of that non-resident person. అది నెక్స్ట్. ఇఫ్ రిక్వైర్డ్ హౌ మచ్ కుడ్ ఐ రిపార్టియేట్ బ్యాక్ ఫ్రమ్ NRO. ఒకవేళ నాకు కావాలనుకుంటే కనుక NRO అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ అయినా పట్టుకెళ్ళిపోవచ్చా? అది ఎలా కుదురుతుంది? లోకల్ ఫండ్స్ నీకు 5 లక్షలు 6 లక్షలు ఉంది, అది లోకల్గా వచ్చిన రూపీ అకౌంట్ సంబంధించింది, లోకల్ డొమెస్టిక్ ఫండ్స్. అందులో నీకు 4 లక్షలు బయట నుంచి వచ్చినాయి, డాలర్స్ అన్ని కూడా కన్వర్ట్ అయ్యి వచ్చినాయి. సో రెండు ఒకేటి ఎలా అవుతాయి? కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, బైఫర్కేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటో సపోజ్ ఇఫ్ యూ వాంట్ రిపార్టియేట్ దట్ ఎంటైర్ ఫండ్స్, లోకల్గా వచ్చిన ఫండ్స్ అన్ని కూడా నార్మల్గా నువ్వు ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ కట్టేస్తే నువ్వు తీసుకో, ఎంత కావాలంటే అంత తీసుకో వెనక్కి. బట్ బయట నుంచి వచ్చిన ఫండ్స్ మాత్రం దేర్ వోంట్ బి ఎనీ TDS, దానికి మాత్రం ట్యాక్స్ మాత్రం పడదు. అది 4 lakhs వస్తే 4 lakhs వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఉన్న ఫర్ డొమెస్టిక్ ఫండ్స్ 5 lakhs వెనక్కి తీసుకురావాలంటే మాత్రం ట్యాక్స్ పట్టేసి నెట్ అమౌంట్ మాత్రం యూ కెన్ రిపార్టియేట్. దట్ టు దెర్ ఇస్ ఎ సీలింగ్. ఓకే, అప్ టు NRO అకౌంట్ నుంచి మాత్రం తీసుకోవాలంటే $1 million ఈక్వలెంట్ అమౌంట్ ఓన్లీ యూ కెన్ రిపార్ట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్. దిస్ ఇస్ ద పాయింట్ హియర్. ఓకేనండి. నౌ will I be taxed on my interest income in NRO account? Definitely yes, it is. TDS is applicable on interest earned in NRO SB and NRO term deposits. Oh, compulsory TDS cheyali tax and because it is related to that domestic earnings and domestic funds income. Next, can I transfer funds from my NRO account to my resident brother's account? NRO అకౌంట్ నుంచి రెసిడెంట్ బ్రదర్స్ అకౌంట్కి అంటే లోకల్ బ్రదర్స్ అకౌంట్కి చేయొచ్చా? యూ కుడ్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు అనదర్ NRO అకౌంట్ ఆర్ రెమిట్ కరెంట్ ఇన్కమ్ అబ్రాడ్ అపార్ట్ ఫ్రమ్ లోకల్ స్పెండ్స్. నీ దగ్గర ఉన్న లోకల్ స్పెండ్స్ అంటే మట్ లోకల్గా చేయొచ్చు, యూ కెన్ సెండ్ ఇట్. అండ్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ వాట్ ఈస్ దట్ మున్సిపల్ ట్యాక్సెస్ అండ్ అదర్ నెసెసిటీస్ ఆర్ ఎనీథింగ్ చేసుకోవచ్చు. చేసుకుని ఎనీ అమౌంట్ యూ కెన్ రిపార్టియేట్ సబ్జెక్ట్ టు ద సీలింగ్ after paying up that TDS. What all transactions can my attorney undertake? The power of attorney ఇచ్చిన అతనికి ఏ ట్రాన్సాక్షన్ చేయొచ్చు? withdrawals for local payments in INR, remittance of current income to your abroad, any other remittances to you through banking channel. Okay, ఈ ట్రాన్సాక్షన్ అన్ని కూడా పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ he can do on behalf of that non-resident from this NRO account. What if I become a resident? ఒకవేళ కనుక నేను రెసిడెంట్ అయిపోయాను అంటే ఏంటంటే నేను అక్కడ నాన్ రెసిడెంట్ కింద ఉన్నాను. అగైన్ ఐ కేమ్ బ్యాక్, ఐ బికేమ్ ఏ రెసిడెంట్. సో వాట్ మై స్టేటస్ అండ్ వాట్ ఈస్ మై పొజిషన్ అంటే కనుక ఇట్ కుడ్ బి ఈజీలీ కన్వర్టెడ్ టు ఏ డొమెస్టిక్ రెసిడెంట్ అకౌంట్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ again become NRI in future, it could be again converted back to NRO. అంటే ఏంటంటే you can very well convert your domestic resident account. అప్పుడు ఏమవుతుంది, మీకు NRO నుంచి వచ్చేసారు, మీరు NRO నుంచి మళ్ళీ డొమెస్టిక్ SB అకౌంట్ అయిపోయింది. ఆటోమేటిక్గా NRO నువ్వు వచ్చేసావు, వచ్చేసిన తర్వాత జస్ట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది, టర్మ్ అయిపోయింది. సో యూ కేమ్ హియర్, ఆటోమేటికలీ యూ బికేమ్ ఏ రెసిడెంట్. సో ఆటోమేటికలీ యువర్ స్టేటస్ ఆఫ్ ద అకౌంట్ NRO SB that will be changed as a SB domestic. Again మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మీరు వెళ్తే కనుక again the same domestic SB account will be converted as NRO. So like that it can be converted from one to another. My friend told me about capital gains and tax saving variants of NRO. Do you offer those things? And yes, general tax gain, capital gains అనేది period of term deposits under capital gains NRO 7 days minimum, maximum 3 years. And capital gains NROs account cannot be held jointly, and premature withdrawal and loan against term deposit under
capital gains NRO not allowed. Capital gain means it is completely related to that capital goods or immovable properties, whatever it may be. Suppose ఏదైనా సరే మీరు ప్రాపర్టీ సేల్ చేశారనుకోండి, ఇమూవబుల్ ప్రాపర్టీ సేల్ చేసిన వెంటనే ఏమవుతుంది, మనకి అమౌంట్ బల్క్ అమౌంట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇమీడియట్గా అది మీరు అకౌంట్స్లో వేస్తే కనుక ట్యాక్సిబుల్. సో దేర్ ఈజ్ ఎ ప్రివిలేజ్ దట్ యూ కెన్ టేక్స్, యూ కెన్ కన్వర్ట్ షోన్ యాజ్ ఎ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ చూపించుకుని, అంటే విత్ ఏ ఫ్యూచర్ యాంటిసిపేషన్ ఆఫ్ గోయింగ్ ఫర్ అనదర్ పర్చేజ్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. అంటే మీరు మళ్ళీ ఇంకో బిల్డింగ్ లేకపోతే నియర్ ఫ్యూచర్లో కొంటాను అనే కనుక తలంపు ఉన్నప్పుడు, సో టు అవాయిడ్ దిస్ ట్యాక్స్ యూ కెన్ గెట్ బెనిఫిట్ ఆఫ్ దిస్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పీరియడ్ యూ హ్యావ్ టు be purchase, you have to acquire that immovable property or asset. So this is the definition of the capital account, capital gains account. Now we are coming to that NRE account. See here, NRO అయిపోయింది. Now we are coming to the NRE. In this, how could you help me with an account which enables me to invest in India? Say we have our NRE account just for your needs. Adalaganti it takes care of all inward remittances from abroad, interest income from investments and account as well as current incomes. Okay, so NRE account and it is a purely 24-karat account. All remittances and balances in that account from that inward remittances from abroad only. How is it different from NRO? I already told. Interest earned in NRE account is tax-free. You should remit funds abroad. Interest on NRE term deposit matches with the domestic term deposits, etc., etc. For what tenures can I open term deposit under NRE scheme? This is important. Minimum 1 year and maximum 10 years. జనరల్గా మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు, ఎన్ఆర్ఈలో మాక్సిమం పీరియడ్ డిపాజిట్ స్కీమ్స్ అని పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మినిమం పీరియడ్ ఎంత, మాక్సిమం పీరియడ్. అలాగే FCNRB కూడా మినిమం పీరియడ్ ఎంత, మాక్సిమం పీరియడ్. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో యూ రిమెంబర్ దిస్ NRE is 1 year and maximum is 10 years. And can I avail loan against such deposits and remit it abroad? అంటే లోన్ తీసుకుని మనం పంపించు. సపోజ్ యూ ఆర్ హ్యావింగ్ అన్ అకౌంట్ హియర్, NRE అకౌంట్, ఓకే, దాని మీద లోన్ తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ఆ అమౌంట్ మనకు రిపార్టెడ్ చేయొచ్చా? అదలాగా అంటే ఏంటంటే డబుల్ ఫైనాన్స్ కింద లెక్క. బ్యాంకులో కూడా చూడండి, అప్పు తీసుకున్న తర్వాత మన ఆ అప్పు మళ్ళీ తిరిగి మళ్ళీ వాడు మనకే చేసి మళ్ళీ మన దగ్గర తీసుకుంటున్నాడు చూస్తున్నాడు, ఆ టైప్లో రీసైక్లింగ్ ఆఫ్ ద ఫండ్స్ కింద లెక్క. సో ఇక్కడ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే వన్స్ ఇఫ్ యూ టేక్ ఎ లోన్ దట్ షుడ్ బి యూటిలైజ్ హియర్ ఇట్ సెల్ఫ్. యూ కెనాట్ రిపార్టియేట్ ఇట్ అబ్రాడ్. Is there any provision of premature withdrawal of NRE parent deposits if loan availed against such? ఈ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటంటే, లోన్స్ if availed against NRE term deposit cannot be repatriated outside, first point. And if loan is outstanding, loan ganaka outstanding unte ganaka premature withdrawal not allowed. Premature withdrawal is not allowed. Ante until maturity you have to keep it. And if no loan availed, then I believe premature withdrawal will be allowed in need. Premature withdrawal will then be allowed with no penalty for deposits up to 5 lakhs and 1% penal interest per annum for deposits above 5 lakhs. So this is not so important, just okay. Next, all facilities like checks, mobile banking, internet banking available ga untaya NRE account. Definitely they are available in both NRO and NRE accounts. Now FCNRB. What is this? This is an account should be maintained in foreign permitted currencies. కొన్ని currencies లో మాత్రమే మనం అంటే ఫారిన్ కరెన్సీస్ లో మనం మెయింటైన్ చేస్తాం. ఇట్స్ నాట్ ఇన్ ఇండియన్ INR, ఇండియన్ రూపీస్ లో ఉండదు. ఇది ఫారిన్ కరెన్సీస్ లో పర్మిటెడ్ కరెన్సీస్ లో పెడతాం. ఎందుకు? దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అనేది వాళ్ళ దీనికి ఎప్రిసియేషన్ అనేది ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఫారిన్ కరెన్సీలో మెయింటైన్ చేసుకోవచ్చు. సో నో అబ్జెక్షన్ ఫర్ దట్. ఇట్ కెన్ బి ఓపెన్ బై NRO. ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే NRIs అండ్ PIOs. The joint resident relative can operate as attorney in the lifetime of that account holder. Joint account relative holder అని చెప్పిన ఎనీ లోకల్ పర్సన్ కెన్ బి ఏ జాయింట్ పర్సన్
విత్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ అటార్నీ బేసిస్ మీద ఆపరేట్ చేయొచ్చు. ఓకే, ఫర్ లైఫ్ టైమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్. Only FD and MMD accounts could be opened under the product with the minimum tenure is 1 year and maximum of 5 years. This point is important. FCNRB minimum period is 1 year, maximum is 5 years. In case of premature withdrawal, no loan outstanding account it. Penalty would be lower than the contracted rate or interest rate applicable for that period of run. Premature withdrawal is subject to no loan outstanding against it. 80% loan outstanding ఉండకూడదు. ఒక లోన్ అవుట్స్టాండింగ్ ఉందంటే మాత్రం ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్స్ నాట్ అలౌడ్. We have to keep until maturity. This is the point here. It may be allowed to continue at contracted rate till maturity on change in resident status or be changed to RFC account. Will I be taxed on income from FCNRB account? No. ఎందుకంటే ఫారిన్ రెమిటెన్సెస్ అన్నీ కూడా ఎగ్జంప్టెడ్, సో అది గుర్తుపెట్టేసుకోండి. సో నో ఇన్కమ్ earned is exempt from income tax and the balance is exempt from wealth tax. అంటే నో exempt, that means no deduction. And total exempted matter. Next, you say that it is a foreign currency account. Which currencies are permitted? This is the important point here. And foreign forex account. Next is a residential foreign currency account. This is RFC account. Is a different type of account. I am an NRE and have returned to India. My friend told me to convert balances in my NRE and FCNR accounts. What shall I do? NRE accounts and FCNR accounts లో ఉన్న balances ఓకే అది కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈజ్ దేర్ ఎనీ ఆప్షన్ ఫర్ అస్ అనే దాని గురించే. కానీ దెర్ ఈజ్ ఆప్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద RFC. And this is only meant for that people who came from that abroad. You should open one resident foreign currency account with us. It can be in SB, current account or term deposit form also. So you can maintain in that RFC, resident foreign currency account, because he came here for residing here and came back. And అక్కడ అయిపోయింది, tenure అయిపోయింది, so he came back. So he can very well open this RFC account and maintain that. I have balances in my FCNR account in Singapore dollar. Do I need to get it converted to INR for depositing in RFC accounts? చేసుకోవచ్చా లేదా? Yes. The term deposits FD and MMD and RFC product allows the currencies like US dollars, GBP, Euro, and this type of, whereas only USD and allowed for SB. అంటే ఏంటంటే ఈ కరెన్సీస్ లో ఉన్నాయన్ని కూడా యూ కెన్ కన్వర్ట్, బట్ దట్ కెన్ బి మెయింటైన్డ్ ఇన్ దట్ టర్మ్ డిపాజిట్స్ ఓపెన్ ఉంచవచ్చు. బట్ ఇక్కడ వేరే ఓన్లీ US dollars, GBP అండ్ యూరో ఈ మాత్రం అలౌడ్ ఫర్ SB అండ్ కరెంట్ అకౌంట్. సో కరెన్సీస్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. SB current account, will it allow me to utilize my funds overseas? Of course, the SB current account will be maintained in foreign currency with no restriction in utilization both inside and outside India. And you can very well utilize the funds for any purpose inside and outside India. That is the particular of RFC. I am saying of that RFC. So that means RFC can be maintained in SB current account, term deposits also. Out of this, the variations between these two. And credits permitted, foreign exchange received as superannuation, other monetary benefits from overseas employer. Suppose employee కింద చేశాడు, దుబాయ్లో చేశాడు, 15 ఏళ్ళు సర్వీస్ చేస్తున్నారు, బయటకు వచ్చాడు, దుబాయ్ గవర్నమెంట్ నుంచి అతనికి సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ అటువంటివి వచ్చినాయి. ఎస్, దట్ కెన్ బి క్రెడిటెడ్ టు దట్ RFC. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రియలైజ్డ్ ఆన్ కన్వర్షన్ ఆఫ్ దట్ అసెట్స్, అక్కడ ఉన్న అసెట్స్ అమ్మేసి వచ్చాడు అనుకోండి, ఆ ఎక్స్చేంజ్ అమౌంట్ అంతా ఇక్కడికి వస్తుంది కదా. సో దట్ రెమిటెన్స్, ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ ఆల్సో కెన్ బి కన్వర్టెడ్ టు దట్ RFC. And gift inherent received from a person outside నుంచి వచ్చినా కూడా అది కూడా. Forex received as earnings of LIC claim, maturity, surrender value, tax, non-Indian insurance companies, that also can be credited to this RFC, resident foreign currency account. Interest is paid on maturity in term deposits on. Next, foreign account, Forex account, EAFC.
ఎక్స్చేంజ్ అడ్రస్ ఫారిన్ కరెన్సీ అకౌంట్. ఇది ఎక్కడంటే ఎక్స్పోర్టర్స్కి అప్లికబుల్. ఇది ఐఎమ్ ఎక్స్పోర్టర్ resident Indian and want to maintain an account to receive sale proceeds of my exports, and which will enable me to repay my trade creditors as well as that PC loans. ఎందుకంటే వాడికి వచ్చేదంతా కూడా ఏం లేదు, సింపుల్గా తను ఎక్స్పోర్ట్ చేసిన అమౌంట్ వస్తాయి చూడండి ఫారిన్ కరెన్సీ, అది మామూలుగా సరెండర్ చేసేస్తాం ఎప్పటికప్పుడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెమా గైడ్లైన్స్ ప్రకారం సరెండర్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మనం తెచ్చుకుంటా ఉంటాం. ఇప్పుడు అదేం లేకుండా just simply those amount 100% you can keep with you for your future needs of that foreign exchange payments. Adi purpose. So here I am an exporter resident Indian and want to maintain an account to receive sale proceeds of my exports, and which will enable me to repay my as well as that PC personal loans. And you should open one exchange journal. అందుగురించి EFC account open చేసి దాంట్లో పడేసుకున్నాను అనుకోండి, that will be always current account only. EFC account is always current account. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో మనం ఉంచవచ్చు, అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎక్స్పోర్ట్, దట్ మీన్స్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ ఐటమ్స్కి మనం కావాలంటే ఈ అమౌంట్ కరెన్సీని మనం ఉపయోగించుకోవచ్చు. ఇన్ వాట్ కరెన్సీ విల్ ద బ్యాలెన్స్ ఇన్ ఈఎఫ్సి అకౌంట్ ఈజ్ మెయింటైన్? ఏ కరెన్సీ? US డాలర్స్, జపనీస్ అండ్ యూరో. ఈ 3 కరెన్సీస్లోనే, పర్మిటెడ్ కరెన్సీస్లోనే మెయింటైన్ చేయాలి. 100% ఫారిన్ ఎర్నింగ్స్. సో హౌఎవర్ సమ్ ఆఫ్ ద accruals and month will be there before succeeding month. But you have to remember these 3 currencies: US dollars, Japanese, German franc and euro. EFC account cannot be opened and held jointly unless remittance is received in joint names. ఒకవేళ కనుక మనకి రెమిటెన్స్ అనేది బయట నుంచి వచ్చిన జాయింట్ అకౌంట్ కింద వస్తే కనుక అప్పుడు కాన్పట్లో యూ హ్యావ్ టు ఓపెన్ జాయింట్ అకౌంట్ ఆఫ్ దిస్ EFC. అదర్వైజ్ ఇట్ షుడ్ బి ఓన్లీ సింగిల్ అకౌంట్. Next, check facility is available very well because you have to make payments and all. That's why check is permitted, and a lesser scope of permissible debits as compared to that RFC. ఎందుకంటే RFC is వేరు, మనకి కంట్రీకి బయట నుంచి మనవాడు ఇక్కడికి వచ్చేస్తాడు సెటిల్ అయిపోవడానికి. సో హీ మే బి ఎంప్లాయ్ ఆర్ ఎనీథింగ్. బట్ EFC ఏంటంటే ఇక్కడ నుంచి మన ఎక్స్పోర్టర్ ఎర్న్ చేసిన అమౌంట్ని వాడు ఉంచుకుంటున్నాడు ఇక్కడ. సో దెర్ ఇస్ ఎ వేరియేషన్ బిట్వీన్ ద EFC అకౌంట్ అండ్ RFC. It permits the recredit of unutilized foreign currency withdrawn previously from that account. అది మీరు అనుకున్నది. Next, we are coming to that letter of credit. After this, whatever we covered topics, I have made it as a part 1 of foreign exchange, and remaining part, that is letter of credit and different types of letter of credits. In that that article is a very important topic of articles, and that is post shipment to pre-shipment to UCP 600 guidelines, common that means important points of this invoice letter of credit సంబంధించి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో I have made it in 2 videos. So let me stop here. Okay, thank you.